హలో గైస్! ఈ వీడియోలో మనము 'బర్జర్క్' వాల్యూమ్ 10 గురించైతే మాట్లాడుకుందాము. ఈ మధ్య వీడియోస్ చాలా లెంతీగా అయిపోతున్నాయని నాకైతే అనిపిస్తుంది. సో, ఇప్పటి నుంచి కంటెంట్‌ని ఇంకొంచెం ప్రిసైజ్‌గా, షార్ట్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తా. ఓకే. చలో! ప్రస్తుతానికి లాస్ట్ వీడియోలో ఏమైంది అన్నదానికి ఒక రీక్యాప్ అయితే ఇచ్చేద్దాము. లాస్ట్ వీడియోలో ఏమైందంటే గట్స్ ఈ హాక్స్ అందరికీ డేంజర్ ఉంది అని చెప్పేసి తెలుసుకుంటాడు. అండ్ తెలుసుకొని హాక్స్ దగ్గరికి హెల్ప్ చేయడానికైతే వచ్చేస్తాడనమాట. అండ్ వచ్చిన తర్వాత కాస్కాకి వాడు ఇప్పుడు రావడం నచ్చదు. అసలు వాడు వెళ్ళిపోవడమే నచ్చదు. సో, వాడితో ఫైట్ చేస్తది కాస్కా. ఫైట్ చేసిన తర్వాత స్లోగా కాస్కా తను మారిపోయింది అని చెప్పి రియలైజ్ అయ్యిద్ది. అండ్ వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు. దాంతో ఆ చాప్టర్‌ని కట్ చేసేస్తారు. ఇప్పుడు మనము కొత్త వాల్యూమ్‌లోకైతే వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు ఫస్ట్ మీరు నా వీడియోస్ చూస్తున్నారంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను టైమ్ టు టైమ్ ప్రతి ఒక్క వీడియోని, ప్రతి ఒక్క చాప్టర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే పోతున్నా. సో, మీకు నా హార్డ్ వర్క్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే కొట్టేయండి. మీరిలా లైక్ కొట్టడం వల్ల నా వీడియోకి కొంచెం బూస్ట్ అయితే వస్తుందనమాట. అండ్ మన ఛానల్ గురించి చాలా మందికి తెలుస్తుంది. 100 సబ్స్క్రైబర్స్ దగ్గరికైతే వచ్చేసినాము. ఇంకొక్క సబ్స్క్రైబర్ వస్తే 100 అయిపోతాడు. ఆ లక్కీ ఫెలో ఎవరో ఏంటో గానీ ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ట్రిపుల్ డిజిట్ ఆన్ మై సబ్స్క్రైబర్ కౌంట్. చలో గైస్! ప్రస్తుతానికి మనము వీడియోనైతే కంటిన్యూ చేసేద్దాము. వాల్యూమ్ 10లో యాక్చువల్‌గా 11 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో కొంచెం పెద్దగా ఉండబోతుంది. ప్రాబబ్లీ 6 చాప్టర్స్‌ని కలిపేసి చెప్పేద్దామని ట్రై చేస్తున్నా. దాంతో మీకొక కంక్లూజన్ కూడా వస్తుంది. చలో అయితే ఇప్పుడు ఫస్ట్ చాప్టర్‌నైతే స్టార్ట్ చేసేద్దాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'స్పార్క్స్ ఫ్రమ్ ఎ సాడ్ టిప్'. కట్ చేస్తే ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకి అదే రోజుని చూపిస్తారు మళ్ళీ. అక్కడ మార్నింగ్ అయిపోతుంది. గట్స్ ఇంకా కాస్కా ఇంకా అక్కడ పడుకొని ఉంటారనమాట. కాస్కా స్లోగా లేచి గట్స్‌తో ఇలా చెప్పిద్దనమాట. "ఇదెంతో విచిత్రంగా ఉంది. నా బాడీ నాలా ఫీల్ అవ్వట్లేదు. నీకు కూడా ఇది ఫస్ట్ టైమ్ కదా" అనేసి అడిగిద్ది. అండ్ తను ఇలా కూడా చెప్పిద్దనమాట. "నేను నిన్ను అర్థం చేసుకోగలను. నీకు చిన్నప్పుడు అయిన ఇన్సిడెంట్ వల్ల ఎవరైనా నిన్ను ముట్టుకుంటే నీకు నచ్చదు కదా" అనేసి చెప్పిద్ది. అప్పుడు గట్స్ గాడేమో ఇటు సైడ్ తిరిగి ఇట్లా చెప్తాడనమాట. "నేను నీతో ఉన్నప్పుడు నాకు అలా అనిపించదు" అనేసి చెప్తాడు. అండ్ ఫస్ట్ నువ్వు నన్ను కాపాడినప్పుడు ఫర్ సమ్ రీజన్ నాకు ఓకే అనిపించింది. కానీ కేవలం నీతో మాత్రమే అనేసి చెప్తాడు. అప్పుడు కాస్కా వాడిని కిస్ చేస్తుంది. తర్వాత మళ్ళీ ఇట్లా అడిగిద్దనమాట. "హే గట్స్, నువ్వు గ్రిఫిత్‌ని కాపాడిన తర్వాత బ్యాండ్ ఆఫ్ ది హాక్‌లో ఉండిపోతావా" అని. అప్పుడు గట్స్ గాడేమో లేదు అనేసి చెప్తాడు. "నేను సెపరేట్‌గా ఉందాం అనుకుంటున్నా" అనేసి చెప్తాడు. "నేను ఉండలేను" అనేసి మళ్ళీ చెప్తాడు. వెనకాల తిరిగి చూస్తే అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. "అవును కరెక్టే. నేనున్న ప్రదేశంలో కూడా ఒక వాటర్ ఫాల్ ఉండేది" అనేసి చెప్తాడు. "గడిచిన సంవత్సరం మొత్తం నేను అక్కడే ఉన్నాను" అనేసి చెప్తాడు. కట్ చేస్తే మనకి ఆ పాస్ట్ ఇయర్‌ని చూపిస్తారనమాట. అక్కడ ఎవరో ఒక చిన్న పిల్లుంటుంది. ఆ చిన్న పిల్ల ఇట్లా ఒక తాడిని కట్ చేస్తుందనమాట. ఆ వాటర్ ఫాల్ పైన నుంచి మొత్తం లాక్స్ కింద పడతాయి. గట్స్ గాడు ఆ లాక్స్‌ని కట్ చేస్తా ఉంటాడు. బేసిక్‌గా అది వాడు తీసుకునే ట్రైనింగ్ అనమాట. కాసేపున్నాక ఆ చిన్న పిల్ల వాడి దగ్గరికెళ్ళిద్ది. వాడు ఫుల్ అలసిపోయి కింద పడిపోయి ఉంటాడు. "నీ సాడ్ ఇరిగిపోయింది" అనేసి చెప్పిద్దనమాట. కట్ చేస్తే మనకి ఒక ఇంటి లాంటి దాన్ని చూపిస్తారు. అది బేసిక్‌గా ఎలా ఉంటుందంటే ఒక బ్లేడ్ స్మిత్స్ హౌస్ లాగా ఉంటుంది. ఆ ఇంటి లోపల చూపిస్తారు మనకి. అక్కడొకడు సాడ్ తయారు చేస్తా ఉంటాడు. ఆ సాడ్ తయారు చేస్తున్న ముసలోడు ఇలా చెప్తాడనమాట గట్స్‌తో. "ఫస్ట్ నువ్వు ఒక వీక్ మొత్తం చచ్చిపోతున్నట్టు యాక్టింగ్ చేసినావు. తర్వాతెళ్ళి చచ్చిపోయి ఆల్మోస్ట్ చచ్చిపోయి తిరిగొచ్చావు. అసలు నువ్వు చచ్చిపోయి ఉండుంటే ఇక్కడ మొత్తం బ్యాలెన్స్ అయ్యి ఉండేది. ఫ్రీగా తిండి తిని ఇక్కడ ఉంటున్నావు" అనేసి తిడతాడు. అప్పుడు గట్స్ గాడేమో ఇట్లా అంటారు. "హే గోడో, నువ్వు ఈ మౌంటైన్స్‌లో ఒంటరిగా బ్లాక్ స్మిత్ లాగా ఎందుకు పనిచేస్తున్నావు" అనేసి. అప్పుడు ఆ గోడగాడు ఇట్లా చెప్తాడు. "నేను ఒంటరిగా లేను. నాతో నా డాటర్ ఉంది" అనేసి అంటాడు. అంతేకాదు ఆ కొండల్లో నేను తయారు చేయడానికి మంచి ఐరన్ ఓర్ కూడా ఉంటుంది. ప్లస్ కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఎల్ఫ్స్ ఉండేవి అనేసి కథలుగా చెప్పుకునేవాళ్ళు అని చెప్తాడు. అప్పుడు గట్స్ గాడు ఇట్లా అడుగుతాడు. "గోడో, అసలు నువ్వు బ్లాక్ స్మిత్‌గా ఎందుకున్నావు" అని. అప్పుడు ఈ గోడ చెప్తాడనమాట. "నా ఫ్యామిలీ తరతరాలుగా ఈ బ్లాక్ స్మిత్ వర్కే చేస్తుంది" అనేసి. అప్పుడు గట్స్ అడుగుతాడు. "నీకు ఆ పని చేయడం ఇష్టమా" అనేసి. ఆడేమో "నాకు తెలీదు" అని చెప్తాడు.
ఆ డాటర్ ఏమో "నాకు ఆ పని ఇష్టము. చాలా నీట్‌గా ఉంటుంది" అని చెప్పిద్దనమాట. ఈ గ్యాప్‌లో ఆ చిన్నపిల్ల ఆ హ్యామర్ తీసుకొని "నేను కూడా ఒక బ్లాక్ స్మిత్‌నవుతాను" అనేసి ఆడుకుంటా ఉంటది. "గట్స్ గాడు జాగ్రత్త" అనేసి అంటాడు. తర్వాత ఈ గోడగాడు ఇట్లా చెప్తాడనమాట. "నాకు నడవడం వచ్చే ముందే నా చేతిలో ఈ హ్యామర్ ఉంది" అనేసి చెప్తాడు. నాకీ పని జేయడం ఇష్టమా లేదా అని డిసైడ్ అయ్యే ముందే నేను ఆల్రెడీ నా ముందున్న ఐరన్‌ని కొట్టడం స్టార్ట్ జేశాను. దాని తర్వాత నా క్రాఫ్ట్‌ని ఇంప్రూవ్ చేయడంలోనే నేను బిజీ అయిపోయా టోటల్‌గా. ఇంకా ఒకరోజు లేచి చూసేసరికి నేను ముసలోడిలాగా మారిపోయాను అనేసి చెప్తాడు. లైక్ అసలు టైం ఎలా గడిచిపోయిందో వాడికి అర్థం కాలేదనమాట. ఈ ఐరన్‌ని నేను చిన్నప్పటి నుంచి కొడుతూనే ఉన్నాను. నేనెందుకిలా కొడుతూ ఉన్నానో నాకే తెలీదు. ఎందుకు బ్రతుకుతున్నామో వాళ్ళకే తెలియని కొంచెంమంది పిచ్చోళ్ళుంటారు గదా! నేను కూడా అంతే అనేసి చెప్తాడు. అవునవును. చెప్పడం మర్చిపోయాను. ఇలా బ్లాక్ స్మిత్‌గా ఉండడంలో నాకొక విషయం చాలా ఇష్టము. అవేంటంటే ఈ స్పార్క్స్ అనేసి చెప్తాడు. ఆడు కొడుతుంటే ఇట్లా స్పార్క్స్ వస్తా ఉంటాయన్నమాట ఆ సాడ్ దగ్గర నుంచి. ఆ స్పార్క్స్‌ని చూస్తుంటే అది నా లైఫ్ లాగా అనిపిస్తుంది. ఒక సెకండ్ ఆ లైఫ్ అనేది గాల్లో అలా కలిసిపోతున్నట్టు నాకనిపిస్తుంది అనేసి చెప్తాడు. కట్ చేస్తే గట్స్ మళ్ళీ బయటకెళ్ళి కూర్చుంటాడనమాట. ఆడు వాడి చేతిలో ఉన్న స్వార్డ్‌ని చూస్తూ ఇలా మాట్లాడతాడనమాట. ఆఖరికి కేవలం ఇది మాత్రమే నా దగ్గరుంది. సో, డ్రీమ్ అంటే ఏంటి? ఇదేనా నా డ్రీమ్ అనేసి దాన్ని చూస్తూ మాట్లాడతాడనమాట. ఆడికొకసారి గ్రిఫిత్ గాని డ్రీమ్ గుర్తుకొస్తది ఇట్లా. నాకు నా సొంత కింగ్‌డమ్ గావాలి అని జెప్తాడు గదా! అది గుర్తుకొస్తుంది. అండ్ మళ్ళీ ఇలా జెప్తాడనమాట. కాదు ఇది గ్రిఫిత్‌కున్నట్టు ఒక కాంక్రీట్ డెస్టినేషన్ ఏం గాదు. అండ్ ఇదేమి ఒక పిచ్చి స్పార్క్ లాంటిది కూడా కాదు. అవును. కేవలం ఇది మాత్రమే నాకు చాలా దగ్గరైన విషయము. ఇదేదో నా బాడీలో ఒక భాగంలాగా నేను లెక్క పెట్టనన్ని సార్లు ఇది నన్ను కాపాడింది. ప్రతిసారి చావు అంచు నుంచి ఇది నన్ను కాపాడుతూనే వస్తుంది. నేను బ్రతికున్న అంతసేపు ఇది నా పక్కనే ఉంది. నా బాడీలో ఒక భాగంలాగా కలిసిపోయింది అని చెప్తాడు. నేను గ్యాంబినోని కోల్పోయినప్పుడు అండ్ నేను గ్రిఫిత్‌ని కలిసినప్పుడు అండ్ నేను బ్యాండ్ ఆఫ్ ది హాక్‌ని వదిలేసినప్పుడు అండ్ ఇమ్మోర్టల్ జార్డ్‌ని కలిసినప్పుడు ఈ అన్ని విషయాల్ని ఇది లేకపోతే నేను ఎదుర్కొనేవాడిని కాదేమో! ఈ మర్చిపోరాని మనుషుల్ని, ఈ మర్చిపోరాని విషయాల్ని ఈ స్వార్డ్‌ని నా చేత్తో పట్టుకొనే దాటుకుంటూ వచ్చాను అని జెప్తాడు. లేదు లేదు. నేను నా చేత్తో ముట్టుకున్న దానికన్నా నా స్వార్డ్ ప్రాబబ్లీ ఒక 1000 రెట్లు ఎక్కువే టచ్ చేసింది అనేసి చెప్తాడు. ఈ స్వార్డే నా లైఫ్ అనేసి చెప్తాడు. తర్వాత ఆ బ్లాక్ స్మిత్ గాడు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి వాడికి. స్పార్క్సా? ప్రాబబ్లీ నేను కూడా వాటి వైపు ఆకర్షితుడినవుతున్నానేమో అనేసి అనుకుంటాడు. 2 స్వార్డ్స్ స్ట్రైక్ అయినప్పుడు వాటి మధ్య వచ్చే స్పార్క్స్ నాకు కూడా ఇష్టము అనేసి చెప్తాడు. నాకు వాటి మధ్య లైఫ్ కనిపిస్తుంది అనేసి చెప్తాడు. మేబీ గ్రిఫిత్ మాట్లాడే డ్రీమ్, నా డ్రీమ్ 2 వేరు వేరు అయ్యుండొచ్చు. కానీ నేను ఈసారి వేరే వాళ్ళ కోసం కాదు, నా కోసమే స్వార్డ్‌ని పట్టుకుంటాను. కనీసం ఒక్క ఇన్‌స్టంట్‌కైనా నేను నా సొంత స్పార్క్స్‌ని తయారేసుకోవాలనుకుంటున్నా అనేసి చెప్తాడనమాట. దాంతో ఆ సీన్ కట్ అయిపోతుంది. మళ్ళీ మనల్ని ప్రెజెంట్‌కి చూపిస్తారు. వాడింకా కాస్కాతో అట్లా మాట్లాడుతూనే ఉంటాడనమాట. మేబీ అదొక వర్తీ రీజన్ అయ్యుండకపోవచ్చు. కానీ అదే నా సొంత థింగ్ అని చెప్తాడు. నేను గ్రిఫిత్‌ని కాపాడే వరకు ఉంటాను. అండ్ బ్యాండ్ ఆఫ్ ది హాక్‌ని రీబిల్డ్ చేసే వరకు ఆగుతాను అనేసి చెప్తాడు. కానీ దాని తర్వాత నేను నా జర్నీని కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే నేను నా స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. ప్లస్ నాకన్నా స్ట్రాంగర్ ఎనిమీస్‌తో స్వార్డ్స్‌ని క్రాస్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ నేను అక్కడే ఉండిపోతే అసలు బ్యాటిల్స్‌కి కొరతే ఉండదు. ప్రాబబ్లీ నాకు కావాల్సిన బ్యాటిల్స్ ఉంటాయేమో అనేసి చెప్తాడు. ఇప్పుడు నేను మైండ్‌లో డిసైడ్ అయిపోయాను. నేను ఎట్టి పరిస్థితిలో ఇంకొకసారి వేరే ఒక్కరికి నా స్వార్డ్‌ని అంకితం చేయను. అండ్ వేరే వాళ్ళ డ్రీమ్‌ని పట్టుకొని వేలాడను అనేసి చెప్తాడు. ఈ క్షణం నుంచి ప్రతి బ్యాటిల్ నా బ్యాటిలే అనేసి చెప్తాడు. అలా చెప్పంగానే కాస్కా నవ్వడం స్టార్ట్ చేస్తుందనమాట. నువ్వు చాలా మాట్లాడావు అనేసి ఇట్లా చేయేస్తుంది వాడి మీద. ఇలా మాట్లాడడానికి నీ బుర్రను మొత్తం వాడుంటావే అనేసి చెప్పిద్ది. నువ్వు పాత గట్స్ లాగా మాట్లాడట్లేదు. నువ్వు గ్రిఫిత్ లాగా మాట్లాడుతున్నావు అనేసి అంటది. దాని తర్వాత వాని మొహం మీద ఇట్లా ఆకులిసురుతదనమాట. ఆఫ్టర్ ఆల్ నువ్వు, గ్రిఫిత్ అందరూ ఒకటే. ఇదంతా మీ డ్రీమ్ కోసమే గదా! నేను పక్కనున్నా లేకున్నా మీకేం ఫరక్ పడదు గదా! సో, నువ్వు నన్నొదిలేసి ఎళ్ళిపోతున్నావు గదా! ఇదంతా నీకు స్టార్టింగ్ నుంచే తెలుసు కదా! అనేసి అరుస్తది. అయితే వెళ్ళిపో. ఇక్కడి నుంచి ఎళ్ళిపో.
నువ్వు సాటిస్ఫై అయ్యేదాకా ఎళ్లి ఫైట్ చేస్తూనే ఉండు అనేసి వాడిని కొట్టిద్దనమాట. అలా వెళ్ళిపోయి ఒక కుక్క చావు చావు నీ స్వాడ్‌తోనే అలానే బతుకు అనేసి కొడతనే ఉంటది. సడెన్‌గా గట్స్ గాడు కాస్కాని ఆపడానికి ఇట్లా పట్టుకుంటాడు తనని. కాస్కాకి కోపమొస్తది. నేనే నిన్న పూల్ లోపల ముంచేస్తానురా అనేసి తిట్టిద్దనమాట. వీడేమో నాతో వచ్చెయి అనేసి అడుగుతాడు. ఏంటి అని కాస్కా కొంచెం షాక్ అయితది. వీడు మళ్ళీ అంటాడనమాట. నాతో వచ్చేసేయ్ అని అడుగుతాడు. నా ముందేముందో నాకు తెలీదు. నీతో ఉండడం వల్ల నేనేం చేయాలనుకుంటున్నానో అది చేయగలనో లేదో కూడా నాకు తెలీదు. ఆ విషయం గురించి నేనిప్పుడైతే చెప్పలేను. కానీ ఏదైనా కానివ్వి, ఇప్పటికైతే నేను సాటిస్ఫై అవ్వలేదు అనేసి చెప్తాడనమాట. నాకు నువ్వు ఒక 100 టైమ్స్ కావాలి. లేదు లేదు ఒక 1000 టైమ్స్ కావాలి. ఈ క్షణం నుంచి ఇంకా కావాలి. దాని గురించే నేనిప్పుడు ఆలోచిస్తున్నా అనేసి అంటాడు. కాస్కా ఏమో సిగ్గుపడతది. స్టూపిడ్ అనేసి అంటది. దాని తర్వాత వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. దాంతో సీన్ కట్ చేసేస్తారు. నెక్స్ట్ 3 డేస్ ప్రియర్ అనేసి మనకి వేరే చూపిస్తారు. అది మిడ్‌ల్యాండ్‌లోని ఒక ఫారెస్ట్ అనమాట. 3 రోజుల క్రితము అక్కడొక మిస్టీరియస్ ఈవెంట్ అనేది జరుగుతది. ఏంట్రా అది అంటే, యాక్చువల్లీ అక్కడ కొంచెంమంది వుడ్ కట్ చేసుకునేవాళ్ళుంటారు. ఆళ్ళు వుడ్ కట్ చేస్తా ఉంటే, సడెన్‌గా ఫారెస్ట్ లోపల వాళ్ళకి ఒక డీమన్ లాంటిది కనిపిస్తదనమాట. అది చూడ్డానికి ఒక స్నేక్ డీమన్‌లా ఉంటది. ఆ స్నేక్ డీమన్‌ని వీళ్ళందరూ చూసారు అనేసి అక్కడ రాసుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి బిహెలెత్‌ని చూపిస్తారు. ఈ క్షణం నుంచి బియాండ్ హ్యూమన్ నాలెడ్జ్ ఏదో స్టార్ట్ అవ్వబోతుంది అనేసి రాసుంటుందక్కడ. దాంతో స్పార్క్స్ ఫ్రమ్ ఎ షార్ట్ టిప్ అనేది ఎండ్ అయిపోతుంది. చలో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ఇన్ఫిల్ట్రేటింగ్ విండ్‌హమ్' అనమాట. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకొక ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. ఇదెవరిదిరా అంటే గ్రిఫిత్‌ది. అక్కడెవరో చిన్నపిల్లలు ఆడుకుంటా ఉంటారనమాట. అయితే గ్రిఫిత్ గాడికి ఇదంతా గుర్తుకొస్తా ఉంటది. వాడిట్లా చెప్తాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా బ్యాటిల్స్ విన్ అయ్యాము. అది ఇది అన్నట్టు. వాళ్ళు ఆడుకోవడం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాడు. అండ్ ఇట్లా చెప్తాడనమాట. కానీ సాయంత్రం సమయంలో నేనున్న బ్రాతెల్స్ alley మధ్యలో కనీసం సన్ కూడా షైన్ అవ్వని ప్రదేశంలో నాకొక విషయము ఎంతో మెరుస్తూ కనిపించింది. నా జీవితంలో అదే ది బ్రైటెస్ట్ థింగ్ నేను చూసింది. ఆ క్షణమే నేను డిసైడ్ చేసేసుకున్నాను. అది నాకు కావాలి అని డిసైడ్ అయిపోయా అనేసి చెప్తాడు. కట్ చేస్తే మనకి ఫుల్ గ్రిఫిత్‌ని చూపిస్తారిట్లా. సో, బేసిక్‌గా అది వాడి డ్రీమ్ అనమాట. వాడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే అలా డిసైడ్ అయిపోతాడు. కట్ చేస్తే మళ్ళీ మనకి వాడు ప్రిజన్‌లో ఉండే సీన్ చూపిస్తారు. చీకటి ఇక్కడ మొత్తం చీకటిగానే ఉంది. అసలు నేను ఈ చీకటికొచ్చి ఎంత టైం అయిపోయింది. అన్ ఎటర్నిటీ. కానీ ఇదంతా ఒక ఇన్‌స్టంట్ లానే అనిపిస్తుంది. నాకసలు ఎటువంటి ఫీలింగ్ లేదు. ప్రస్తుతానికి నేను దేన్ని సెన్స్ చేయలేకపోతున్నా. అండ్ ఇప్పుడు మిడ్ ఎయిర్‌లో ఫ్లోట్ అవుతున్నట్టుంది. కొంపదీసి నా సెన్సెస్‌లోకి నేను మళ్ళీ వచ్చానా? లేదా నేను లాంగ్ బ్యాకే పిచ్చోల్లా మారిపోయానా అనేసి అనుకుంటాడు. ఈ ఎంప్టీనెస్‌లో కేవలం ఒక్కటి మాత్రమే వివిడ్‌గా ఉంది. అది కేవలం వాడు మాత్రమే. వాడిని గుర్తు తెచ్చుకుంటేనే ఏదో చీకట్లో లైట్నింగ్ స్ట్రైక్ అయినట్టు నాకు అనిపిస్తుంది. సముద్రంలో అలల్లాగా వాడిని గుర్తు తెచ్చుకుంటే నాలో ఫీలింగ్స్ వస్తూనే ఉన్నాయి. ఫ్రెండ్‌షిప్, జెలసీ, మాలిస్, ఫ్యూటిలిటీ, రిగ్రెట్, టెండర్‌నెస్, సారో, పెయిన్, హంగర్, సో మెనీ అసలు లెక్కలేనన్ని ఫీలింగ్స్. ఈ వాయిలెంట్ సుడిగుండం ఆఫ్ ఎమోషన్స్‌లో ఏది డెఫినెట్ కాదు. బట్ ఆల్ ఆర్ ఇంప్లైడ్. నేనెంత నమ్మైనా కూడా కేవలం అది మాత్రమే నా కాన్షియస్‌నెస్‌ని ఉంచుతుంది అనేసి చెప్తాడు. అండ్ కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో గ్రిఫిత్ వాడు ఇప్పటి వరకు కలిసిన ప్రతి ఒక్కళ్ళని చూపిస్తారనమాట. వాడి ఫ్రెండ్స్‌ని, మళ్ళీ ఆ క్వీన్ అందరిని చూపిస్తారు. అండ్ అక్కడ వాడు ఇట్లా మాట్లాడతాడనమాట. నేను ఇప్పటి వరకు ఎవరిని కలిసినా కూడా వాళ్ళ కళ్ళల్లో ఒక గుడ్ విల్ ఆర్ అనిమోసిటీ అనే ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. అండ్ నాకు తెలుసు నేను వాళ్ళకన్నా డిఫరెంట్ అని చెప్పేసి. గుడ్ విల్ అనేది ఒక ట్రస్ట్‌ని ఫార్మ్ చేస్తుంది. అండ్ అనిమోసిటీ వల్ల వాళ్ళు నా ఎనిమీస్ అవుతారు. వీటి వల్ల చాలామంది హార్ట్స్‌ని నేను ఈ చేతులతో పట్టుకున్నాను అనేసి చెప్తాడు. కానీ వీడి దాకా వచ్చేసరికి నేనెందుకు నా కంపోజర్‌ని లూజ్ అవుతున్నాను అనేసి అంటాడు. నేను ఈ చీకట్లో ఉండడానికి వాడే కారణము. అండ్ నేను బ్రతికుండడానికి కూడా వాడే ఒక కారణము. ఇన్ని వేల మంది కామ్రేడ్స్, ఎన్నో టెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ఎనిమీస్‌లో వాడు మాత్రమే ఎందుకు
అసలు వాడు నా గుప్పెట్లో ఉండాల్సిన వాడు. కానీ ఇన్ని రోజులుగా వాడే నన్ను వాడి గుప్పెట్లో ఉంచుకొని కంట్రోల్ చేస్తున్నాడు. అసలు నా జర్నీ ఆ కాబుల్ స్టోన్స్ మీదనే స్టార్ట్ అయిపోయింది. ఇదొక పుణ్యతీర్థం లాంటిది. నా సేక్రెడ్ జర్నీ అనేసి డిస్క్రైబ్ చేస్తాడు. ఆ క్యాసిల్‌ని వాడొక షైనీ పీస్ ఆఫ్ జంక్ అని డిస్క్రైబ్ చేస్తాడనమాట. ఇప్పుడు నా కళ్ళల్లో వాడంత షైన్ అవుతున్నాడు కాబట్టి, ఆ షైనీ పీస్ ఆఫ్ జంక్ కూడా డల్ అయిపోతుంది అనేసి అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి గ్రిఫిత్‌ని చూపిస్తారనమాట. వాడు టోటల్‌గా బక్కచిక్కిపోయి ఆ ప్రిజన్ లోపల అట్లా పడిపోయి ఉంటాడు. వాడి కళ్ళని చూపిస్తారు. వాడు గట్స్ అనేసి ఫుల్ గట్టిగా అనుకుంటాడు లోపల. సో, వాడు బేసిక్‌గా ఏంటంటే, ఈ సంవత్సరం మొత్తం అలా వాడి గుండెల్లో గట్స్ మీద విషాన్ని నింపుకుంటాడు. ఇదంతా గట్స్ వల్లనే జరిగింది అనేసి వాడు మెంటల్‌గా ఫిక్స్ అయిపోతాడనమాట. అండ్ వాడు కలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాడు చెప్పినట్టు వింటూ, వాడి చేతిలో ఉన్నట్టు వాడు ఫీల్ అయ్యేవాడు. కానీ గట్స్ అలా కాదనమాట. గట్స్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. గట్స్ వాడి సొంత డ్రీమ్‌ని ఫాలో అవుదామని చెప్పి వీడి నుంచి విడిపోతాడు. అది బేసిక్‌గా వీడికి నచ్చదనమాట. సో, దాన్నే డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఇది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి మీకు చెప్తున్నా. చలో లెట్స్ కంటిన్యూ. కట్ చేస్తే నెక్స్ట్ మనకి అదే ప్రిజన్ సెల్ లోపల ఒక చిన్న బ్రిక్ కనిపిస్తది. ఏంట్రా ఆ బ్రిక్ నాకు కరెక్ట్‌గానే కనిపిస్తుందా? అది కదులుతుందేంటి? అని గ్రిఫిత్ గాడు చూస్తాడు. అది స్లోగా ఓపెన్ అయిపోయి దాని లోపల నుంచి ఏవో చిన్న చిన్న క్రీచర్స్ బయటకొస్తాయన్నమాట. ఏంటి నేనేమైనా హాల్యూసినేట్ అవుతున్నానా అనేసి గ్రిఫిత్ అనుకుంటాడు. కానీ దాని లోపల నుంచి నిజంగానే ఏవో చిన్న చిన్న మాన్‌స్టర్స్ లాంటివి వస్తాయన్నమాట. ఓ ప్రిన్స్ మమ్మల్ని క్షమించండి అనేసి ఇట్లా చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తాయి అవి. ప్రిన్సా? ఎవడు ప్రిన్స్ అనేసి గ్రిఫిత్ అనుకుంటాడు. ఏమో వాడి చేయి దగ్గరకొచ్చేసి మేము మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము అనేసి ఇట్లా పట్టుకుంటాయి. ఒక సర్టెన్ టైమ్, ఆ సర్టెన్ ప్లేస్‌లో మనం కలవబోతున్నాము. మేమే మీ కింగ్స్‌మెన్. ఓ బ్లెస్డ్ కింగ్ ఆఫ్ లాంగింగ్ అనేసి అంటారు. దాని లోపల సమ్ ఏదో కొత్త డైమెన్షన్ లాగా ఉంటుందన్నమాట. అండ్ అక్కడ మనకి ఈ గాడ్ హ్యాండ్ యొక్క మెంబర్స్ కనిపిస్తారు. చిన్న షాడోలాగా కనిపిస్తారు. నెక్స్ట్ మనకి మళ్ళీ ఆ ఫారెస్ట్‌ని చూపిస్తారు. అక్కడ బ్యాండ్ ఆఫ్ ది హాక్ వాళ్ళందరూ ఇట్లా ప్యాక్ చేసుకొని రెడీగా ఉంటారనమాట. అక్కడ మనకి రికెట్ గాడు కనిపిస్తాడు. అబ్బాయి దెబ్బలు తగిలుండుండకపోతే నేను మీతోనే వచ్చేవాడిని అనేసి అనుకుంటాడు. అప్పుడు జుడే గాడు ఇట్లా ఓదారుస్తాడనమాట. నువ్వేమీ బాధపడకు, గ్రిఫిత్ వచ్చాక ఫస్ట్ హగ్ నీతోనే చేపిస్తా అనేసి అట్లా ఒప్పిస్తాడు. అప్పుడు ఈ రికెట్ గాడేమో గట్స్ ఇట్లా మాట్లాడతాడనమాట. నా పని కూడా నువ్వే చేసేయి గట్స్. అండ్ నువ్వు తిరిగొచ్చిన తర్వాత ఎప్పటిలాగే ఉంటాం కదా అనేసి అంటాడు. గట్స్ గాడేమో ఏం మాట్లాడకుండా స్మైల్ ఇస్తాడు. తర్వాత అక్కడికి కాస్కా వస్తుందనమాట. అందరూ ఫార్మ్ అప్ అవ్వండి అనేసి అంటది. ఈ క్షణం నుంచి మనం 2 గ్రూప్స్‌గా డివైడ్ అయిపోతున్నాము. ఆ 2 గ్రూప్స్ ఇండిపెండెంట్‌గా ఆపరేట్ అవుతాయి. ఒకటేమో గ్రిఫిత్ రెస్క్యూ స్క్వాడ్. ఇప్పుడే అది డిపార్ట్ అవుతుంది అనేసి అరుస్తది. అలా అరిచిన తర్వాత ఇట్లా గుర్రం మీద ఎక్కిద్దనమాట. అట్లా ఎక్కంగానే తనకి నొప్పేస్తుంది. తనిట్లా కంట్రోల్ చేసుకుంటది. తర్వాత ఎనక నుంచి గట్స్ వచ్చేస్తాడనమాట. వెళ్దాం పద బాస్ అనేసి అంటాడు. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగితే, ఏం లేదు అని కాస్క అంటది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో గ్రిఫిత్ రెస్క్యూ స్క్వాడ్ ఇప్పుడు మనము విండ్‌హమ్ క్యాసిల్‌కెళ్తున్నాము అనేసి అరుస్తది. దాంతో సీన్ కట్ అయిపోతుంది. తర్వాత 3 డేస్ లేటర్ అని చూపిస్తారు మనకి. అక్కడ వాళ్ళు విండ్‌హమ్ క్యాసిల్ దగ్గరకొచ్చేస్తారు. సమ్ కైండ్ ఆఫ్ పొలిమేరలా ఉంటుందది. నెక్స్ట్ ప్యానెల్‌లో అది చూస్తే ఒక గ్రేవ్‌యార్డ్ అనమాట. వాళ్ళందరూ గుర్రాలు పక్కన పెట్టేసి నడుచుకుంటూ గ్రేవ్‌యార్డ్ దగ్గరికెళ్తారు. అప్పుడు గట్స్ ఇట్లా అడుగుతాడనమాట. అసలు మనం గ్రేవ్‌యార్డ్‌లో ఎందుకున్నాము? మన కళ్ళ ముందే విండ్‌హమ్ ఉంది గదా! మనం ఎవరైనా గ్రాండ్ ఫాదర్‌ని కలవడానికొచ్చామా అనేసి అడుగుతాడు. అప్పుడు జుడేయా ఒక సీక్రెట్ ప్యాసేజ్ ఉంది అనేసి చెప్తాడు. అంత పెద్ద క్యాసిల్‌కి ఒకటో రెండో సీక్రెట్ ప్యాసేజెస్ ఉండాలి గదా! ఎస్కేప్ వేకి అనేసి అంటాడు. అది బేసిక్ కామన్ సెన్స్ వార్‌లో అనేసి అంటాడు. అప్పుడు గట్స్ గాడేమో ఇట్లా అంటాడు. కమాన్ మనం అంత ఈజీగా దాన్ని ఎలా కనిపెట్టేస్తాము అనేసి అనే గ్యాప్‌లో కాస్కేమో నాకు దొరికింది అనేసి ఇట్లా ఇదే అది అని ఇట్లా ముట్టుకుంటది. పిప్పిన్ దీని సంగతి చూడు అనేసి చెప్పిద్ది. పిప్పిన్ గాడొచ్చి ఇట్లా తోసేస్తాడనమాట దాన్ని. తోసేయంగానే దాని కింద వాళ్ళకి టోటల్‌గా ఒక పెద్ద హోల్ లాంటిది కనిపిస్తది. ఓకే. పదండి వెళ్దాము అనేసి కాస్కా అంటది. గట్స్ గాడేమో ఒక్క నిమిషం ఆగు అనేసి అంటాడు. పిప్పిన్, జుడేయా అయితే ఓకే.
కానీ నువ్వు మా లీడర్‌వి గదా! నువ్వు కూడా దీని లోపలికి రావడము ఎంతవరకు కరెక్ట్ అనేసి అడుగుతాడు. అప్పుడు కాస్కా ఇట్లా అంటదనమాట. నాకు వేరే చాయిస్ ఏముంది చెప్పు. మనమే బ్యాండ్ ఆఫ్ ది హాక్‌లో చాలా స్ట్రాంగ్ పీపుల్ అండ్ ఎక్కువ మందిని పంపిస్తే మాత్రం మనము చాలా స్టాండ్ ఔట్ అవుతాము క్యాసిల్‌లో అనేసి చెప్పిద్ది. ఒకవేళ మనం గ్రిఫిత్‌ని బయటకు తేలేకపోతే ఇదంతా ఎంతో మీనింగ్‌లెస్‌గా మిగిలిపోతుంది. ఈ టీమ్‌కి ఈ టాస్క్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడానికి హైయెస్ట్ పొటెన్షియల్ ఉంది అనేసి చెప్పిద్ది. గట్స్ గాడు "ఆ! అవును కానీ" అనేసి అంటాడు. ఈ గ్యాప్‌లో కాస్కా వాని దగ్గరికి ఇట్లా వచ్చేసి "నువ్వు దిగులు పడుతున్నావు కదా" అనేసి అడిగిద్ది. పిప్పిన్ ఇంకా జూడయ్య షాక్ అవుతారు. ఏంటి ఈళ్ళిద్దరూ ఇలా ఉన్నారు అనేసి చూస్తారు వాళ్ళు. అప్పుడు కాస్కా వీడిని కొట్టిద్దనమాట. కొట్టి "ఒక నిమిషం ఆగు. వాళ్ళిద్దరికన్నా నేనే స్వార్డ్ ఫైటింగ్ చేస్తాను" అనేసి చెప్పిద్ది. "నువ్వు ఇప్పుడొక ప్రొఫెషనల్ మర్సనరీవి. నీ పర్సనల్ ఫీలింగ్స్‌ని ప్లాన్ నుంచి బయటకు పంపించేసేయి" అనేసి చెప్పిద్ది. "నీ సుపీరియర్ ఆర్డర్స్‌ని ఫాలో అవ్వు" అనేసి చెప్పిద్ది. "ఐ కెన్ అట్‌లీస్ట్ వాచ్ యువర్ బ్యాక్. అది మర్చిపోకు" అనేసి అంటది. ఓకే అనేసి గట్స్ అంటాడు. ఎనకాల వీళ్ళిద్దరు నవ్వుకుంటారనమాట. ఓకే పదండి అనేసి దాని లోపల దూకుతారు. దాంతో ఇన్ఫిల్ట్రేటింగ్ విండ్హమ్ క్యాసిల్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాము. ఇది ఆ చాప్టర్ యొక్క కంటిన్యూషన్. ఇన్ఫిల్ట్రేటింగ్ విండ్హమ్ చాప్టర్ 2. ఇక్కడ మనకి ప్రిన్సెస్‌ని, కాస్కాని చూపిస్తారు పక్కపక్కనే. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో వాళ్ళు నలుగురు ఆ ప్యాసేజ్ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. గట్స్ గాడు ఒక సెకండ్ గ్రిఫిత్‌ని గుర్తు తెచ్చుకుంటాడు ఇట్లా. "గ్రిఫిత్, మేము నిన్ను ఎప్పుడు కింద నుంచి చూస్తూ ఉంటాము. అండ్ నువ్వు ఎప్పుడు పైన ఎగురుతూ ఉంటావు ఒక హాక్ లాగా" అనేసి అంటాడు. "అవును, నువ్వెప్పుడు మేమున్న దగ్గరికైతే ల్యాండ్ అవ్వవు. నువ్వు ఒక బౌండ్‌లెస్ హాక్‌వి" అనేసి అంటాడు. ఫ్రస్ట్రేషన్, రెసిగ్నేషన్ ఈ వర్డ్స్ ఫిట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు. కంపోజ్డ్, రూత్‌లెస్, షీవ్డ్ అనేసి అనుకుంటా ఉంటాడు. గ్యాప్‌లో వాడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటాడనమాట గ్రిఫిత్‌ని. "నేను నిన్ను కాపాడడానికి ప్రతిసారి నాకొక రీజన్ కావాలా" అనేసి అంటాడు గదా! "నువ్వెప్పుడు గెలుస్తూనే ఉంటావు. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావు" అనేసి అలా గ్రిఫిత్‌ని డిస్క్రైబ్ చేస్తా ఉంటాడు. తర్వాత కాస్కాని చూస్తాడు. "నువ్వు లేకుండా గ్రిఫిత్ ఎందుకు పనికిరాడు" అన్న మాటలు గుర్తుకొస్తాయి వాడికి. ఒకవేళ అదే నిజమైతే అప్పుడు నేను అనేసి ఏదో అనబోతాడు. దాంతో కట్ అయిపోతుంది. "మనం ఇక్కడికొచ్చేసినాము" అనేసి కాస్కా అంటది. అప్పుడు గట్స్ ఇట్లా అంటాడు. "మనం చాలా ఈజీగా ప్యాసేజ్‌ని కనిపెట్టేసామే" అని. అప్పుడు జుడే ఏమో "అవును, మనకి లోపల నుంచి ఒక పర్సన్ ఉన్నాడు, హెల్ప్ చేస్తున్నాడు" అనేసి చెప్తాడు. కట్ చేస్తే వీళ్ళలా నడుచుకుంటూ పైకొచ్చేస్తారు. సమ్ కైండ్ ఆఫ్ గ్రేవ్‌యార్డ్ లానే ఉంటుంది ఇది కూడా. కానీ రాయల్ గ్రేవ్‌యార్డ్‌లా ఉంటుంది. ఒక గ్రేవ్‌యార్డ్ నుంచి గ్రేవ్‌యార్డ్‌కొచ్చామే అనేసి నవ్వుకుంటారు వాళ్ళు. సడెన్‌గా ఎనకాల నుంచి ఒక లైట్ వస్తుంది, చిన్న లైట్. ఎవరది అనేసి ఇట్లా కత్తి పట్టుకుంటాడు గట్స్. "ఒక నిమిషం ఆగు" అనేసి కాస్క ఆపిద్ది. "వాళ్ళు మన సైడే" అనేసి అంటుందనమాట. "మీరే బ్యాండ్ ఆఫ్ ది హాక్ కదా" అనేసి అక్కడికి వచ్చిన ఇద్దరు అంటారు. "మేము నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మీరు నిజంగానే వచ్చారు" అనేసి అంటుంది. హమ్మయ్య! మీరొచ్చుండకపోతే అసలు మా సంగతేమయ్యేది? నేను ఆల్మోస్ట్ ఇక్కడ దెయ్యాల్ని చూశాను అనేసి చెప్పిద్ది. "అసలెవరు నువ్వు" అనేసి గట్స్ అడుగుతాడు. అప్పుడు తనేమో "ఓహ్! నువ్వా? నువ్వు 'హే పాల్' అని లార్డ్ జూలియస్‌ని అరిచావు గదా! నిన్ను చూశాను గ్రిఫిత్‌తో ఉన్నప్పుడు" అనేసి చెప్పిద్ది. "నాకు గుర్తుంది" అనేసి ఇట్లా మాస్క్ తీస్తదనమాట. "నేను షార్లెట్‌ని. నువ్వెలా ఉన్నావు" అనేసి అడిగిద్ది. అప్పుడు గట్స్ గాడు షాక్ అవుతాడు. "ప్రిన్సెస్సా మనతో ఉన్నది" అనేసి అంటాడు. కాస్కా ఏమో రూడ్‌గా ఉన్నందుకు క్షమించండి అనేసి వాడిని ఇట్లా వచ్చేస్తది. "ఏం కాదు, ఏం కాదు" అనేసి ప్రిన్సెస్ ఇట్లా ట్రై చేస్తది. అప్పుడు కాస్కా ఏమో ఇట్లా అంటదనమాట. "నేనే బ్యాండ్ ఆఫ్ ది హాక్‌కి ప్రస్తుతం యాక్టింగ్ లీడర్‌ని. అండ్ ఒకవేళ మీరు హెల్ప్ చేసి ఉండుండకపోతే మేమిక్కడ ఈ నైట్‌కి ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు" అనేసి చెప్పిద్ది. "ఎంటైర్ బ్యాండ్ ఆఫ్ ది హాక్ మీకు డీపెస్ట్ గ్రాటిట్యూడ్‌ని చూపిస్తున్నారు" అనేసి చెప్పిద్ది. అప్పుడు ఆ ప్రిన్సెస్ "అవును, నాకు నువ్వు గుర్తున్నావు. డోల్ట్రీకెళ్ళే ముందు ఆ మార్నింగ్ కనిపించావు. లార్డ్ గ్రిఫిత్‌ని కాపాడమని అడిగిన నైట్‌వి నువ్వే కదా" అనేసి చెప్పిద్ది. "సో నువ్వు ఒక వుమెన్‌వా? నేనసలు నోటీస్ చేయలేదే" అనేసి అంటది. కానీ ఈసారి నిన్ను చూస్తే నాకు ఒక అమ్మాయిలానే కనిపిస్తున్నావు" అనేసి చెప్పిద్ది. సడెన్‌గా గట్స్ ఇంకా కాస్కా దిక్కులు చూస్తా ఉంటారు. గట్స్ గాడు జోకేస్తాడనమాట. చీకటిగా ఉంది కాబట్టి తననొక అమ్మాయని పొరబడిందేమో అనేసి జోకేస్తాడు. కాస్కాకి కోపమొచ్చి లాంటెన్‌తో కొట్టిద్ది వాడిని. హైనెస్, మనకి ఇప్పుడు అంత టైం లేదు. త్వరగా వెళ్ళాలి" అనేసి చెప్పిద్ది కాస్కా. "గ్రిఫిత్‌ని కాపాడడానికి మనము లేట్ చేయకూడదు.
పొద్దున్న అవ్వడానికి ఎంతో టైం మిగలలేదు అని చెప్పిద్ది. అవునవును కరెక్టే ఇటు సైడ్ రండి అనేసి పిలుస్తదనమాట. వాళ్ళలా నడుచుకుంటూ క్యాసిల్ పైనుంచి పోతా ఉంటారు. వాడు గట్స్ గాడు ఇట్లా అంటాడు, "నేను ఈ ఏరియాని రికగ్నైజ్ చేయగలను" అనేసి. ఎనకాలున్న జుడే ఏమో, "అవునవును అసలిలాంటి హోమ్ కమింగ్‌ని నేనెప్పుడూ ఇమాజిన్ చేసుకోలేదు" అనేసి అంటాడు. కట్ చేస్తే మనకి కాస్కా థాట్స్‌ని చూపిస్తారనమాట. తనిట్లా ప్రిన్సెస్‌ని చూస్తూ అనుకుంటది. ప్రిన్సెస్ షార్లెట్ మిడ్‌ల్యాండ్ యొక్క థ్రోన్‌కి నెక్స్ట్ తనే. అయినా కూడా తనలో ఎటువంటి రాయల్టీ ఆర్ నోబిలిటీ అయితే కనిపించడం లేదు. తనొక నార్మల్ చీర్‌ఫుల్ గర్ల్ లాగా కనిపిస్తుంది. అండ్ తనిప్పుడు గ్రిఫిత్ యొక్క అనేసి ఏదో చెప్పబోతది. ఇప్పుడు విషయం ఇంతగా దిగజారిపోయిన తర్వాత కూడా గ్రిఫిత్ తననొక నెసెసిటీగా భావిస్తాడా అనేసి క్వెషనేస్తుంది. నాకు గ్రిఫిత్ మీదున్న అడ్మిరేషన్ ఫీలింగ్ అనేది అసలు మారనే మారలేదు. కానీ అయినా కూడా అది నన్నెంతో ఇబ్బంది పెడుతుంది. నేను చాలా జెలస్‌గా ఫీల్ అవుతున్నాను. నాకిలా ఉండాలని లేదు అనేసి చెప్పిద్ది. ఈ గ్యాప్‌లో పక్కకి గట్స్ గాడు వచ్చేస్తాడనమాట. కాస్కా ఏమో గట్స్ గాడి చెయ్యి ఇట్లా పట్టుకుంటుంది. ఏంటి ఇలా పట్టుకుంది అనేసి ఇట్లా చూస్తాడు వాడు. తనేమో మొహం తిప్పుకుంటదనమాట. అక్కడున్న ప్రిన్సెస్ ఏమో ఇట్లా అంటుందనమాట. "మిస్ కాస్కా నన్ను క్షమించండి. మా ఫాదర్ అదే కింగ్ యొక్క బిహేవియర్ లార్డ్ గ్రిఫిత్ అండ్ మీ అందరి తరపున నేను ఆయన రక్త సంబంధికురాలిని కాబట్టి నేను నా బాటమ్ ఆఫ్ ది హార్ట్ నుంచి అపాలజైజ్ చేస్తున్నా" అనేసి అంటది. అప్పుడు కాస్కా ఏమో లేదు లేదు మీరు అపాలజైజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అసలు మీ వల్లనే మేము ఇట్లా విండ్‌హమ్ క్యాసిల్ లోపలికి ఇన్ఫిల్ట్రేట్ అవ్వగలిగాము అనేసి అంటది. అప్పుడు ఎనకాల నుంచి జుడే అంటాడనమాట. కానీ ఏ మాట కామాట ఒకవేళ మీరు గ్రిఫిత్‌ని ఇంప్రిజన్ చేసిన ముందు రోజు అదే మా అందరిని అటాక్ చేసిన ముందు రోజు అసలేం జరిగిందో చెప్పకపోతే మాకేమీ అర్థం గాదు అనేసి అంటాడు. అప్పుడు ప్రిన్సెస్ ఏమో నాకు అర్థమవుతుంది అనేసి కొంచెం సిగ్గుపడతది. పక్కనున్న మెయిడేమో యువర్ హైనెస్ అనేసి ఆపబోతది. కానీ ప్రిన్సెస్ ఏమో ఏం పర్లేదు అనేసి ఇట్లా చెప్పిద్దనమాట. ఆ రోజు లార్డ్ గ్రిఫిత్ నా ఛాంబర్‌లో ఉన్నాడు అనేసి చెప్పిద్ది. దెబ్బకి కాస్కా మొత్తం షాక్ అయిపోతదనమాట. ఈ గ్యాప్‌లో ఎవరక్కడ మీరు ఈ సమయంలో అక్కడ ఏం చేస్తున్నారు అనేసి కొంచెంమంది సోల్జర్స్ వస్తారనమాట. ఈళ్ళిద్దరు ఇట్లా కత్తులు పట్టుకొని రెడీగా ఉంటారు. కానీ ప్రిన్సెస్ అట్లా ముందుకెళ్ళిపోయి తన ఫేస్‌ని చూపిస్తదనమాట ఈ సోల్జర్స్‌కి. వీళ్ళిద్దరేమో ఓహ్! ప్రిన్సెస్ షార్లెట్ మమ్మల్ని క్షమించండి. హౌ రూడ్ ఆఫ్ అస్ అనేసి ఇట్లా కింద పడతారాళ్ళు. వాళ్ళిద్దరు అడుగుతారనమాట. ఇంత లేట్ టైమ్‌లో మీరు ఇక్కడికెందుకొచ్చారు అనేసి. తనేమో ఆ! ఈ చల్లగాలికిలా బయట తిరగడానికొచ్చాను అనేసి చెప్పిద్ది నార్మల్‌గా. అప్పుడు వాళ్ళిద్దరేమో ఇట్లా అంటారు. కానీ మీరసలు క్యాసిల్ నుంచి బయటకి రాకూడదు గదా! అదే మాజెస్టీ యొక్క ఆర్డర్స్ అనేసి చెప్తారు. తినేమో అవును కరెక్టే. కానీ నేనక్కడ ఉండలేకపోయాను. నాకు ఊపిరి తీసుకోవడానికి ఎంతో ఇబ్బందిగా ఉంది. అందుకే నేను ఈ టైంని చూజ్ చేసుకున్నాను. నన్నెవ్వరు చూడరు కదా! దయచేసి ఈ విషయాన్ని ఎవరితోని చెప్పకండి. కొన్ని గంటల్లో నేను మళ్ళీ వెళ్ళిపోతాను అనేసి రిక్వెస్ట్ చేసిద్దనమాట. అండ్ ప్రిన్సెస్ వెనక నుంచి ఇట్లా యానా అని పిలుస్తది మెయిడ్‌ని. మెయిడేమో ఇట్లా వచ్చేసి ఇదేమీ ఎక్కువ కాదు. కానీ దీనొక సప్లిమెంటల్ టిప్‌లా తీసుకోండి అని కొంచెం డబ్బులిస్తది. అప్పుడింకా వీళ్ళు ఆ డబ్బులు తీసుకొని ఓకే. ఓకే. బెస్ట్ ఆఫ్ లక్ యూ అండ్ యువర్ బాడీ గార్డ్స్ అనేసి వెళ్తారనమాట. గట్స్ గాడేమో నాట్ బ్యాడ్ ఆహ్, నేను నువ్వేదో ఒక కేవలం చిన్న టిమిడ్ షెల్టర్డ్ ప్రిన్సెస్ ఏమో అనుకున్నా అనేసి నవ్వుతాడు. కట్ చేస్తే తినేమో అట్లా కింద పడిపోతా ఉంటది. హే! ఏమైంది అనేసి గట్స్ ఇట్లా పట్టుకుంటాడు. అప్పుడు ప్రిన్సెస్ ఏమో ఏం లేదులే నేను ఏదో కొంచెం నర్వస్ అయ్యాను అనేసి అంటది. ఎనకాలున్న ఆ లేడీ ఏమో వదులు తనని అనేసి అరుస్తది. అప్పుడింకా ప్రిన్సెస్ ఇట్లా అంటది. "నువ్వు చెప్పినట్టుగానే నేను కేవలం ఒక టిమిడ్ షెల్టర్డ్ ప్రిన్సెస్‌ని. నాకేమీ చేత కాదు. ఐ థింక్ నేనిదంతా కేవలం లార్డ్ గ్రిఫిత్ కోసమే చేస్తున్నాను" అనేసి ఏడుస్తది. ఓకే. ఓకే. అయితే మనం ఇప్పుడు ఇంకా వెళ్ళాలి అనేసి వాళ్ళింక బయలుదేరుతారు. కాస్కా ఏమో అట్లా స్లోగా ఆలోచనలో పడిపోతా ఉంటది. సడెన్‌గా గట్స్ గాడొచ్చి ఇట్లా కాస్కాని ఇట్లా పట్టుకుంటాడు. నేను నీ చెయ్యి పట్టుకోవాలా అనేసి అడుగుతాడు. అప్పుడు కాస్కా ఏమో నన్నొదిలేయ్ అనేసి ఇట్లా తోస్తది చేత్తో. ఇంకా గట్స్ గాడు అట్లా తిరిగి వెళ్ళిపోతా ఉంటే ఆహ్, కాస్కా వెనకాల నుంచి గట్స్ కేప్‌ని ఇట్లా పట్టుకుంటది. పట్టుకొని నడుస్తా ఉంటది. అప్పుడు గట్స్ గాడేమో ఇట్లా అంటాడు. "నువ్వేమీ ఒక తప్పిపోయిన చిన్న పిల్లవి గాదు. ఇందులో నుంచి మన పర్సనల్ ఫీలింగ్స్‌ని పక్కకు పెడదామని చెప్పావు గదా!" అనేసి అంటాడు.
దాంతో సీన్ కట్ అయిపోతుంది. మనకొక పెద్ద టవర్ లాంటిదని చూపిస్తారు. ఏంటి ఈ పాత టవర్ అనేసి గట్స్ అడిగితే వెనకాల నుంచి జుడే ఇట్లా చెప్తాడు. ఇదే ది టవర్ ఆఫ్ రీబర్త్ అనేసి. నీకు దీని గురించి తెలుసా? అనేసి గట్స్ అడుగుతాడు. అప్పుడు జుడే ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. విన్‌హమ్‌లో ఉన్న ఎన్నో టవర్స్ కన్నా ఇది ఎంతో పురాతనమైనది. ప్రాబబ్లీ అసలు మిడ్‌ల్యాండ్ రాజ్యం ఎస్టాబ్లిష్ అయ్యే ముందల నుంచే ఈ టవర్ ఇక్కడే ఉంది. దీన్నసలు ఎగ్జాక్ట్‌గా ఎందుకు కట్టారో నాకైతే రీజన్ అయితే తెలీదు. కానీ రూమర్స్ ప్రకారం అయితే వార్ టైమ్స్‌లో ప్రిజనర్స్‌ని అండ్ హెరిటిక్స్‌ని ఇక్కడ బంధించి ఉంచేవాళ్ళు అండర్‌గ్రౌండ్‌లో ఈ టవర్ కింద అనేసి చెప్తాడు. అప్పుడు అక్కడున్న ప్రిన్సెస్ ఇట్లా చెప్పిద్ది. లేదు లేదు, ఇప్పుడు కూడా ఈ టవర్ యొక్క అండర్‌గ్రౌండ్‌ని ప్రిజన్‌లానే వాడుతున్నారు. నేను విన్న దాని ప్రకారము లార్డ్ గ్రిఫిత్ ఈ టవర్‌లో లోయెస్ట్ రూమ్‌లో ఇంకా ఉన్నాడు అనేసి చెప్పిద్ది. అప్పుడు ఎనకాల నుంచి కాస్కా వచ్చి హైనెస్ మీ అసిస్టెంట్‌కి చాలా థాంక్స్ అనేసి చెప్పిద్ది. ఇక్కడి నుంచి మేము చూసుకుంటాం ఇంకా. ఒకవేళ ప్రిన్సెస్ తన రూమ్‌లో లేదంటే మొత్తం పానిక్ అయ్యి రచ్చ రచ్చ అయితది. దయచేసి ఎళ్ళిపోండి అన్నట్టు చెప్పిద్ది. కానీ వెనకాల నుంచి ఇట్లా జుడే పట్టుకుంటాడు. ఇట్లా పక్కకు తీసుకొస్తాడనమాట. ఏమైంది అనేసి కాస్కా అడిగిద్ది. జుడే ఏమో ఇట్లా చెప్తాడు. "నువ్వు షూరేనా? తనని ఇప్పుడు ఎళ్ళిపోమంటున్నావేంటి?" అని అడుగుతాడు. "అదేంటి నువ్వేం చెప్తున్నావు?" అని కాస్కా అంటే జుడే ఇట్లా చెప్తాడనమాట. "నాకు తన మీద ఎటువంటి ఎనిమిటీ అనేది లేదు. కానీ బ్యాటిల్‌లో నీకున్నదాన్ని నువ్వు తప్పకుండా యూజ్ చేసుకోవాలి" అనేసి చెప్తాడు. అప్పుడు కాస్కా ఏమో కొంపదీసి నువ్వు అది కాదు కదా అనేసి ఏదో అనబోతది. అప్పుడు ఈడు చెప్తాడనమాట. "ఒకవేళ మనము తనని హాస్టేజ్‌గా తీసుకుంటే మనం వెళ్ళిపోయేటప్పుడు ఈజీగా తప్పించుకోవచ్చు" అన్నట్టు చెప్తాడు. అప్పుడు కాస్కాకి కోపమొస్తదనమాట. ఇట్లా చెప్పిద్ది. "అట్లాంటి మాటలు మాట్లాడకు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? తనే మనల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అన్నం పెట్టిన చేనే కరుద్దాం అనుకుంటున్నావా?" అనిద్ది. అప్పుడు జుడే గాడేమో ఇట్లా అంటాడు. "నాకు తెలిసి అంత సీన్ లేదు. తనే మనల్ని బంధించే అవకాశం ఉంది. ఆఫ్టర్ ఆల్ తను ఎంతో సంతోషంగా తన బిలోవెడ్ లార్డ్ గ్రిఫిత్‌తో ఇక్కడే ఉండిపోవచ్చు కదా!" అనేసి అంటాడు. అక్కడికి సడెన్‌గా ప్రిన్సెస్ వచ్చేస్తుందనమాట. దాని గురించి నేనే మాట్లాడాలనుకుంటున్నాను. లేదు, నన్ను మీరు తీసుకెళ్ళిపోండి అనేసి అంటది. లైక్ తనని హాస్టల్‌లో తీసుకెళ్ళిపోమని చెప్పేసి తనే అడుగుతదనమాట. దాంతో ఇన్ఫిల్ట్రేటింగ్ విన్‌హమ్ 2 కూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కైతే వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి ఫెస్టివల్స్ ఈవ్ చాప్టర్ 1 అనమాట. ఈ చాప్టర్‌లో మనకొక బటర్‌ఫ్లై ఎల్ఫ్ లాంటిది కనిపిస్తుందక్కడ పోస్టర్ పిక్చర్‌లో. చలో నెక్స్ట్ ప్యానెల్‌కైతే వెళ్ళిపోదాము. మళ్ళీ కంటిన్యూషన్ ఉంటదనమాట. అక్కడ ప్రిన్సెస్ ఇట్లా అడుగుతా ఉంటది కాస్కాని. ఆహ్, "మీరు నన్ను తీసుకెళ్ళిపోతారా?" అని అడిగిద్ది. వీళ్ళు షాక్ అవుతారనమాట. యువర్ హైనెస్ అనేసి అంటారు. వెనకాల నుంచి మెయిడొచ్చి "మీరిలా చేయకూడదు యువర్ హైనెస్" అనేసి అంటది. "మీకు అర్థమవుతుందా? మీరలా చేస్తే విండ్‌హమ్ క్యాసిల్ మొత్తం కాదు కాదు మిడ్‌ల్యాండ్ మొత్తము పానిక్ అయిపోతుంది. అసలు మీ ఫాదర్ యువర్ మాజెస్టీ ద కింగ్ ఆయన పరిస్థితి ఏంటని మీరు ఆలోచించారా?" అనేసి అడిగిద్ది. అప్పుడు ప్రిన్సెస్ ఏమో స్టాప్ ఇట్ అనేసి అరుస్తదనమాట. "ఐ డోంట్ కేర్. నేనసలు పట్టించుకోను. అసలా మనిషిని నా ఫాదర్‌గా నేను ఒప్పుకోను" అనేసి అంటది. ఆ మెయిడేమో యువర్ హైనెస్ ఏం మాట్లాడుతున్నారు అన్నట్టు అంటది. ప్రిన్సెస్ ఏమో అదంతా పట్టించుకోకు అని ఇట్లా తిరిగిద్దనమాట. లైక్ మనకిక్కడ చూపిస్తారు. తను లైక్ అట్లా మొలెస్ అవ్వబడతది గదా! ఆ జఫా కింగ్ గాడు అట్లా చేస్తాడు. తనకదంతా గుర్తుకొస్తా ఉంటది. అండ్ ఆబ్వియస్ ఆ విషయం గురించి తను బయటెక్కడ చెప్పలేదు కాబట్టి, తనసలు దేని గురించి మాట్లాడుతుందో వీళ్ళకెవ్వరికీ అర్థం కాదనమాట. చలో అయితే మనం ఇప్పుడు కంటిన్యూ చేసేద్దాము. అండ్ ప్రిన్సెస్ అట్లా కాస్కా దగ్గరికెళ్ళి ప్లీజ్ మిస్ కాస్కా నన్ను తీసుకెళ్ళిపోండి అనేసి అడుక్కుంటా ఉంటది. "నేనసలు క్యాసిల్ బయటకెప్పుడూ ఎళ్ళలేదు. నేను హార్స్‌ని సరిగ్గా రైడ్ చేయలేను. అసలు సాడ్‌ని పట్టుకోలేను. ప్రాబబ్లీ నేనొక బర్డెన్ అయ్యుండొచ్చు. ఒకవేళ నేను గ్రిఫిత్‌తో ఉండగలను అంటే నేను హాస్టేజ్‌గా ఉంటాను. నేను మీకు ఎలా అయినా సహకరిస్తాను" అనేసి చెప్పిద్ది. కాస్కా ఏమో ఏం మాట్లాడలేకపోతది. తర్వాత ఆహ్, నేను నేను దీనికి ఒప్పుకోను అనేసి ఇట్లా చెప్పిద్ది డౌట్‌గా. ఇంక ప్రిన్సెస్ కొంచెం బాధపడతది. అప్పుడు కాస్కా ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. "మీరు హాస్టేజ్‌గా రావడం అనేది ఒక ఆప్టిమమ్ సిట్యుయేషనే. కానీ ఇప్పుడు బ్యాండ్ ఆఫ్ ది హాక్ ఉన్న సిట్యుయేషన్‌తో కంపేర్ చేస్తే మీరొక డబుల్ ఎడ్జ్డ్ సార్డ్ లాగా ఈ సిట్యుయేషన్ మా బ్యాండ్ ఆఫ్ ది హాక్ మొత్తాన్ని అంతం చేసే అవకాశం గూడా ఉంది" అనేసి అంటది.
మేమొక్కసారి లార్డ్ గ్రిఫిత్‌ని కాపాడిన తర్వాత కూడా ఈ సిట్యుయేషన్ ఎట్లా మారే అవకాశము లేదు. ఎందుకంటే ఇప్పుడు తనొక క్రిమినల్ మాత్రమే. ఒకవేళ వాళ్ళందరూ కలిసి మమ్మల్ని వెంబడించినా కూడా కేవలం వాళ్ళకొక క్రిమినల్ మాత్రమే దొరుకుతాడు. కానీ ఒకవేళ మాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తే మాత్రము కింగ్ మొత్తం ఆర్మీనే నిలబెట్టి మా వెంట పడే అవకాశం ఉంది. ఇదొక నేషనల్ ఇష్యూ అవుతుంది అనేసి చెప్పిద్ది. ఒకవేళ మేము కింగ్‌డమ్ యొక్క పొలిమేరను దాటేసి వేరే దగ్గరికెళ్ళినా కూడా అసలు పర్సూట్ అనేది ఆగదు. వాళ్ళు మమ్మల్ని ఎట్టి పరిస్థితిలో పట్టుకొనే తీరుతారు అనేసి చెప్పిద్ది. అప్పుడు ప్రిన్సెస్ కానీ అనేసి ఏదో చెప్పబోతది. కాస్క ఇట్లా ఆపేస్తదనమాట. అంతకు మించి ఒకవేళ లార్డ్ గ్రిఫిత్ ఒక వుమెన్‌ని హాస్టేజ్‌గా తీసుకున్నారు అని బయట తెలిస్తే అసలు మాయలేని మచ్చలాగా మిగిలిపోతుంది అనేసంటది కాస్క. ఒకవేళ అదే జరిగితే గ్రిఫిత్ యొక్క పాత్ టు సక్సెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. తనెప్పటికీ కూడా ఈ ప్రపంచంలో మళ్ళీ నడవలేడు అనేసి చెప్పిద్ది. "నువ్వు దాని గురించి పట్టించుకోవా?" అనేసి అడిగిద్ది. ఇంగ ప్రిన్సెస్ కొంచెం సాడ్‌గా ఫీల్ అయిద్ది. "నేను కేవలం ఆయనతో ఉండాలనుకుంటున్నాను" అనేసి అంటది. అప్పుడు గట్స్ గాడికి కొంచెం చిరాకొస్తదనమాట. మనం ఎందుకు ఇంత మాట్లాడుతున్నాము, ఈ టైం వేస్ట్ అంతా దేనికి? గ్రిఫిత్‌కి మనం చాలా క్లోజ్‌గా ఉన్నాము అనేసి అంటాడు. ఇంకా కాస్క ఏమో దయచేసి నా మాట వినండి అనేసి ఒప్పించేస్తది. కానీ ప్రిన్సెస్‌కి అసలు ఆ మాటలేం వినిపియవు. నో, నో అనేసి గట్టిగా అరుస్తది. నేనొకవేళ వెళ్తున్నాను అని చెప్పానంటే, అప్పుడు నేను లార్డ్ గ్రిఫిత్‌తో వెళ్తున్నానంతే అనేసి అట్లా అరుస్తది. వీళ్ళందరూ ప్రిన్సెస్ నోరు మూసేస్తారనమాట. థాట్స్ వన్ హెల్ ఆఫ్ ఎ ప్రిన్సెస్ అనేసి గట్స్ నవ్వుతాడు. ఇప్పుడు మనం తనని వదిలేస్తే తను మళ్ళీ అరుస్తుంది. తనని కట్టేద్దాము అనేసి అంటాడు గట్స్. ఇంకా కాస్క ఏమో ఇప్పుడు మీరు చేతులు తీయొచ్చు అనేసి అంటది. నాకర్థమవుతుంది మనము కలిసి వెళ్దాంలే అనేసి నవ్విద్ది కాస్క. నిజంగానా అనేసి ప్రిన్సెస్ గూడా ఓకే అంటది. అప్పుడు తినేమో హౌవెవర్ ఒకవేళ సర్ గ్రిఫిత్ నువ్వు మాతో రావడం కష్టము అని అంటే మాత్రం నువ్వు వదిలేయాలి అనేసి చెప్పిద్ది. కానీ అనేసి ప్రిన్సెస్ కొంచెం మారం చేయడానికి ట్రై చేస్తది. ఓకే. ఒకవేళ నేను ఆయన ఒప్పించాలి అంటే ఒప్పిస్తానులే అనేసి ఇట్లా తల వంచేస్తది. గట్స్ గాడేమో మనం ఇక్కడ కూర్చొని వేస్ట్ చేస్తున్నాం టైంని అనేసి చేతులు అట్టుకుంటాడు. కమాన్ ఫాస్ట్‌గా మార్నింగ్ అయిపోతుంది వెళ్దాము అనేసి అంటాడు. హే పద అనేసి కాస్కని పిలుస్తాడు. కాస్క ఏమో నేనెంతో దారుణమైన వుమెన్‌ని కదా అనేసి ఇట్లా మూలిగిపోతా ఉంటది. అప్పుడు గట్స్ గాడు తన దగ్గరికెళ్ళి ఇట్లా అంటాడు. ఎందుకు ఏమైంది? నువ్వు కరెక్ట్‌గానే చెప్పావు కదా! ప్రాబ్లమ్ ఏంటి అనేసి అడుగుతాడు. తినేమో అవును. కానీ అది కరెక్టే. కానీ ఎక్కడో నా హార్ట్‌లో ప్రిన్సెస్ గ్రిఫిత్ గురించి అట్లా మాట్లాడుతుంటే అనేసి ఏదో చెప్తది. అప్పుడు కాస్క ఇట్లా రియలైజ్ అయితదనమాట. సారీ గట్స్ అనేసి ఇట్లా తిరిగిద్ది. గట్స్ గాడేమో డామిట్ ఇంత స్టూపిడ్ విషయానికి ఏదో పెద్ద ఇష్యూ చేస్తున్నావేంటి అనేసి అంటాడు. నువ్వే చెప్పావు గదా! మన పర్సనల్ ఫీలింగ్స్‌ని ఇందులో మిక్స్ చేయొద్దని జెప్పి. గ్రిఫిత్ మన కళ్ళ ముందే ఉన్నాడు. ఫోకస్ చెయ్యి అనేసి అంటాడు. అప్పుడు కాస్క ఏమో సారీ ఐ అపాలజైజ్ నేనలా అనాలనుకోలేదు అనేసి అంటది. అరే! ఏం చేశానురా నేను అనేసి లోపల అనుకుంటది. అప్పుడు గట్స్ గాడు మళ్ళీ ఇట్లా అంటాడు. నేను చెప్పాను గదా! ఇప్పుడే ఈ చెత్తంతా మాట్లాడడానికి ఇది కరెక్ట్ టైం గాదు అనేసి అంటాడు. సారీ అనేసి కాస్క మళ్ళీ అంటది. సరే పద వెళ్దాము అనేసి గట్స్ పిలుస్తాడు. అలా వెళ్తూ వెళ్తూ గట్స్ గాడు లోపల ఇట్లా అనుకుంటాడనమాట. అవును నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు గ్రిఫిత్ గురించి అలా బాధపడుతూ ఉంటే నేను ఓర్చుకోలేను. కానీ అంతకు మించిన విషయం ఏంట్రా అంటే నేనెందుకో ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఫీల్ అవుతున్నా అంటాడు. గ్రిఫిత్ నుంచి ఇంకా వేరుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే అనేసి అంటాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఆ టవర్ యొక్క గార్డ్స్ కనిపిస్తారనమాట. అక్కడ జుడేయా చెట్ల మధ్యలో నుంచి ఇట్లా ఒక డాగర్‌ని తీస్తాడు. ప్రిన్సెస్ అటువైపుకి చూడండి అనేసి జుడేయా అంటాడు. తర్వాత ఇట్లా సడెన్‌గా వే దగ్గరకొచ్చేసి ఫట్ ఫట్ అనేసి డాగర్స్ విసిరేస్తాడు. దెబ్బకి సోల్జర్స్ ఇద్దరు చచ్చిపోతారనమాట. సోల్జర్స్ జేబులో నుంచి కీస్ తీసేసుకుంటాడు జుడేయా. తీసుకొని వాళ్ళింకా అలా పైకి బయలుదేరుతారు. దాంతో కట్ అయిపోతుంది సీను. ఇదే టైంలో మనకి వేరే గ్రూప్ ఉంటుంది కదా! సెకండ్ గ్రూప్. ఆ గ్రూప్‌ని చూపిస్తారనమాట. మీన్‌వైల్ అనేసి. అక్కడేంట్రా అంటే వీళ్ళందరూ నైట్‌లో రెస్ట్ తీసుకుంటా ఉంటారు. ఈ గ్యాప్‌లో అక్కడికి క్రికెట్ గాడు వస్తాడనమాట. వాడొచ్చి ఇట్లా కొంచెం సపోర్ట్ చేస్తా ఉంటాడు. ఇంకొంచెం సేపు బతికే ఉండండి.
త్వరలో గ్రిఫిత్ వచ్చేయబోతున్నాడు. ఒకవేళ ఇప్పుడే చచ్చిపోతే మీరు వాడిని హాంట్ చేయాల్సొస్తుంది అనేసి అంటాడు. అప్పుడు ఆ దెబ్బలు తగిలినోడు ఇట్లా చెప్తాడనమాట. "నువ్వు కరెక్ట్‌గానే చెప్పావు. నేను బాస్ ఫేస్‌ని చూడకుండానే చచ్చిపోతాననుకుంటున్నావా ఏంటి? నా ఒంటి మీద ఇంకా 1000 స్టిచెస్ పడినా నేను బతికే ఉంటాను" అనేసి అంటాడు. తర్వాత వీడిని ట్రీట్ చేసేటోడుంటాడు గదా! వాడిట్లా అడుగుతాడు రికెట్‌ని. "మన దగ్గర వాటర్ లేవు. ఆ కిందకెళ్ళి వాటర్ తీసుకొని రా" అనేసి. సరే అని వీడు బయలుదేరుతాడు బకెట్ పట్టుకొని. అక్కడున్నోళ్ళందరూ ఇట్లా మాట్లాడుకుంటారనమాట. గ్రిఫిత్ వెనక్కొచ్చేస్తే హాక్స్ అందరూ మళ్ళీ నార్మల్‌గా అయిపోతారు గదా! అనేసి వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఈడేమో అలా వాటర్ తీసుకోవడానికి వస్తా ఉంటాడు. అక్కడ రివర్ ఉంటదనమాట. రివర్ దగ్గరికెళ్ళి వాటర్ తీసుకుంటే ఇట్లా మాట్లాడుకుంటాడు ఆడు లోపల. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా కొంచెం సేపే గ్రిఫిత్ మళ్ళీ వెనక్కొచ్చేస్తాడు. మనం చాలా పెద్ద డీటూర్ తీసుకున్నాము. కానీ గ్రిఫిత్ మనతో ఉన్నంత వరకు ఏం కాదులే అనేసి అనబోతాడు. వాడికేదో కనిపిస్తది వాటర్ లోపల. ఏంట్రా అని కరెక్ట్‌గా చూస్తే ఒక చిన్న బటర్‌ఫ్లైలా ఉంటదది. సడెన్‌గా ఆ బటర్‌ఫ్లై ఇట్లా ఎగురుకుంటూ ఎళ్ళిపోతదనమాట. ఇంతకీ అది బటర్‌ఫ్లై యొక్క రిఫ్లెక్షన్. అది పైన ఎగురుతా ఉంటది. అది కరెక్ట్‌గా చూస్తే మనకి ఒక చాప్టర్ స్టార్టింగ్‌లో కనిపిస్తది ఒక బటర్‌ఫ్లై ఎల్ఫ్ కైండ్ ఆఫ్ థింగ్. అదే ఇదనమాట. ఏంటిది ఒక ఎల్ఫా అనేసి వాడు షాక్ అయిపోతాడు. అసలు ఛాన్సే లేదు. ఇది పక్కా అదే. నేను దీన్ని చూసాను అనేసి షాక్ అయిపోతాడు ఆడు. ఆ బకెట్‌ని కూడా కింద పడేస్తాడు ఆ ఆశ్చర్యంలో. ఈ గ్యాప్‌లో ఏంట్రా అంటే ఆ ఫారెస్ట్‌లో నుంచి సడెన్‌గా చప్పుళ్ళు వినిపిస్తాయి వీడికి. ఏంటి ఎనిమీ రైడా ఈ టైంలోనా? ఇంకొంచెం సేపయితే అయిపోయేదే. గ్రిఫిత్ వెనక్కొచ్చేసేవాడు. అసలు ఇట్లాంటి టైంలో ఇదెలా అవ్వగలదు? హౌ కుడ్ ఇట్ ఎండ్ ఎట్ ఎ టైమ్ లైక్ దిస్ అనేసి అనుకుంటాడు. అండ్ అలా పరిగెట్టుకుంటూ వెళ్తా ఉంటాడు. సడెన్‌గా అక్కడ మొత్తము ఫైరే ఫైర్ ఉంటది ఎక్కడ చూసినా గూడా. "గైస్ మీరందరూ ఎక్కడికెళ్ళిపోయినారు" అనేసి ఆడు అడుగుతాడు. ఆడికసలు రెస్పాన్సే రాదనమాట. మొత్తం పిచ్ బ్లాక్ ఉంటది. సైలెంట్ మొత్తం. వీడలా ఎళ్లి వాటర్ తీసుకొని వచ్చే గ్యాప్‌లో మొత్తం అయిపోద్ది. దీంతో ఫెస్టివల్స్ ఈవ్ 1 ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాం ఫాస్ట్‌గా. ఈ చాప్టర్ పేరొచ్చేసి ఫెస్టివల్స్ ఈవ్ చాప్టర్ 2. ఇందులో మనకి ఫస్ట్ ప్యానెల్‌లో స్కల్ నైట్ గాని చూపిస్తారు. ఫుల్ పోర్ట్రెయిట్ ఉంటది. మస్తుంటది పిక్చర్. చలో నెక్స్ట్ ప్యానెల్‌కైతే ఎళ్ళిపోదాము. మళ్ళీ అదే కంటిన్యూషన్ అనమాట. రికెట్ గాడు ఒక్కడే ఉంటాడక్కడ. ఎవ్వరుండరు. మొత్తం ఆ బాన్‌ఫైర్స్ ఉంటాయి. ఒక్క మనిషి కూడా ఉండడక్కడ. ఏంట్రా అందరూ అసలెక్కడ పోయారు వీళ్ళు కనిపించట్లేదేంటి అనేసి చూస్తా ఉంటాడు. వాడు లోపల ఇట్లా అనుకుంటాడనమాట. ఎక్కడికెళ్ళిపోయారు వీళ్ళందరూ? ఎనిమీ రైడ్ అనేసి తెలిసిపోయి అందరూ పరిగెట్టేసారా? వెళ్ళిపోయారా? అనేసి అనుకుంటాడు. కానీ కాదే అసలు ఎనిమీ రావడాన్ని నేను చూడలేదే. సంథింగ్ ఈజ్ వియర్డ్ అనేసి అట్లా నడుచుకుంటూ లోపలికెళ్తా ఉంటాడు. సడెన్‌గా ఒక విచిత్రమైన సౌండ్ లాంటిదొస్తది. ఏంట్రా ఇది అనేసి ఇట్లా వెనకాల తిరుగుతాడాడు. వెనకాల తిరిగితే పరిగెట్టు అనేసి ఒకడు అరుస్తాడు. ఇట్లా వెల్లకిలా ఉంటాడాడు. ఏమైంది కిమ్ నువ్వేనా అనేసి ఇట్లా దగ్గరికెళ్ళబోతాడు. పరిగెట్టు రికెట్ పరిగెట్టు అనేసి అరుస్తాడాడు. ఆ చీకట్లో వాడికేం కనిపీదు. అలా వాడు దగ్గరికెళ్ళి చూస్తే సడెన్‌గా పైనుంచి ఒక మాన్‌స్టర్ లాంటిది బయటకొస్తది. ఏంట్రా ఇది అనేసి వాడు గట్టిగా అరుస్తాడు రికెట్ గాడు. కట్ చేస్తే ఇక్కడ స్నేయిల్ మాన్‌స్టర్ ఉంటది. మనకి స్టార్టింగ్ చాప్టర్స్‌లో చూపిస్తారు గదా! గట్స్ చంపేస్తాడు. ఆ కౌంట్ గాడు వాడే ఈడనమాట ఆ మాన్‌స్టర్. ఇక్కడ మనకి టోటల్‌గా వాడు ఫుల్ డీమన్ ఫార్మ్‌లా కనిపిస్తాడు. ఆడేమో తినేస్తా ఉంటాడు. ఈ ఫ్రెండ్ గాడిని. ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడనమాట రికెట్‌ని జూసి. ఇంకా రికెట్ గాడికి అసలు కాళ్ళు చేతులు పనిచేయవు. మొత్తం ఆడు షివర్ అయితనే ఉంటాడు. వాడింకా ఆ భయంలోనే ఫుల్ వాడికి మాటలు కూడా రావనమాట. వాడు నమ్మలేకపోతాడిది. దిస్ కాంట్ బీ అసలిది ఎగ్జిస్ట్ అవ్వకూడదు అనేసి అనుకుంటాడు. వాడలా వెనక్కి కాలు అడుగులేస్తా ఉంటే సడెన్‌గా బ్లడ్డొచ్చేస్తది. ఏంట్రా ఈ బ్లడ్ అనేసి కిందకి చూసి వెనక్కి తిరుగుతాడిట్లా. తిరగంగానే అక్కడొక బంతిలాగా ఉంటది. బాల్ ఆఫ్ మీట్ మొత్తం. అక్కడ కరెక్ట్‌గా చూస్తే సమ్ కైండ్ ఆఫ్ బీటిల్స్, ఇన్సెక్ట్స్ ఉంటాయన్నమాట. ఈ రికెట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని అక్కడ చంపేసి ఆ బాల్ లాగా తయారు చేసి ఉంచుతాయి అవి. అసలా చెత్తంతా చూసి వీడికి మైండ్ పోయిద్ది. మొత్తం వీడసలు బేసిక్‌గా చిన్న పిల్లోడు గదా! గట్టిగా అరుస్తాడింకా. ఏంట్రా ఇది పైనేదో ఉందని మళ్ళీ పైకి చూస్తాడు. పైకి చూస్తే వీడికి మళ్ళీ ఆ ఎల్ఫ్ కనిపిస్తది. ఇంతకీ ఏంట్రా అంటే అసలది ఎల్ఫే గాదు. అది గూడా ఒక పెద్ద మాన్‌స్టర్. ఆ మాన్‌స్టర్ రికెట్‌ని గూడా తినేయండి అన్నట్టు ఇట్లా సమ్ సైగ చేస్తది. ఈ పురుగులు ఇవన్నీ రికెట్ దగ్గరికి ఇట్లా నడుచుకుంటూ వస్తా ఉంటాయన్నమాట. ఏంటిది నా బాడీ అసలు కదలట్లేదు. గైస్ ఎవరైనా ఉన్నారా? అనేసి లోపల అనుకుంటాడు. ఆడికింక ఏడుపొచ్చేస్తది. ఈ మాన్‌స్టర్స్ ఏమో వాడి దగ్గరికి ఇట్లా వచ్చేస్తా ఉంటాయి. కట్ చేస్తే రికెట్ గాడు ఎనకాలకి స్కల్ నైట్ వస్తాడనమాట. స్కల్ నైట్‌ని చూసి
అక్కడున్న ప్రతి మాన్‌స్టర్ షాక్ అయిపోతారు. ఒక సెకండ్ ఆగుతారు వాళ్ళు. రికెట్ ఇట్లా వెనక్కి స్లోగా తిరుగుతాడు. తిరిగే గ్యాప్‌లో స్కల్ నైట్ గాడు వాడి స్వార్డ్‌ని ఇట్లా పెడతాడు. స్వార్డ్‌ని బయటకు తీసి విత్‌డ్రా అనేసి అరుస్తాడు. వాడు మాట్లాడితేనే అరుస్తున్నట్టుంటది. వాడి వాయిస్ అట్లుంటది. స్వార్డ్‌ని ఇట్లా చూపిస్తాడనమాట. వాడికి కొంచెం కూడా భయమేయదు స్కల్ నైట్‌కి. ఈ మాన్‌స్టర్స్ అందరూ ఇట్లా ఆగిపోతారనమాట. అప్పుడు స్కల్ నైట్ గాడు ఇట్లా అంటాడు. "యూ షుడంట్ హావ్ టైమ్ టు అమ్యూజ్ యువర్‌సెల్ఫ్ విత్ స్లాటర్ ఇన్ ఎ ప్లేస్ లైక్ దిస్" అనేసి చెప్తాడు. అక్కడున్న మాన్‌స్టర్ గాడేమో "హేస్ట్ ఈజ్ నీడెడ్. ఈజ్ ఇట్ నాట్" అనేసి అంటాడు. ఒక ఈవిల్ స్మైల్ ఇస్తా ఉంటాడు. అలా స్మైల్ ఇచ్చి ఇట్లా వెనక్కి తిరుగుతాడు ఇంకా. ఫాల్ బ్యాక్ అవుతున్నట్టు. స్కల్ నైట్ గాడు ఇట్లా పైకి చూస్తే అక్కడున్న ఆ మాన్‌స్టర్ ఎల్ఫ్ గూడా కొంచెం ఇట్లా ఏడిపిస్తది స్కల్ నైట్‌ని. అని నాలుక చూపించి ఎగురుకుంటూ ఎళ్ళిపోతది. దెబ్బకి వాళ్ళందరూ ఎళ్ళిపోతారు. స్కల్ నైట్ గాడు ఇంకా అక్కడే ఉంటాడు. ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి రికెట్ గట్టిగా అరుస్తూనే ఉంటాడు. అసలేంటి ఇదంతా వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ ఆన్ అనేసి మొత్తం ఏడుస్తూనే ఉంటాడు ఆడు. మళ్ళీ వెనక్కి చూడంగానే పెద్ద ఫాగ్ వచ్చేస్తది. ఫాగ్ వచ్చేసి స్కల్ నైట్ గాడు గాయమైపోతాడు. కానీ రైట్ సైడ్ తిరిగితే ఆ శవాల కుప్ప మొత్తం ఇంకా అక్కడే ఉంటది. రికెట్ గాడికి ఇంక మైండ్ దొబ్బిద్ది. ఇట్లా కింద పడిపోతాడనమాట. అసలు నో వే! ఇప్పటిదాకా వీళ్ళు నవ్వుతా ఎంత హ్యాపీగా ఉన్నారు. జస్ట్ ఇప్పటిదాకే నేను ఇక్కడే ఉన్నాను గదా! గ్రిఫిత్ వెనక్కొచ్చేస్తాడని వాళ్ళెంతో హ్యాపీగా ఉన్నారు. అసలిదెలా జరిగింది? కాంట్ బి హ్యాపెనింగ్ అనేసి గట్టిగా అరుస్తాడు. దాంతో ఆ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి స్కల్ నైట్‌ని చూపిస్తారు. ఆడేమో గుర్రం మీద ఒక పాడుబడ్డ చెట్టు మీద ఉంటాడాడు. ఆ చెట్టు మీద నుంచి అట్లా ఎగురుతాడు. ఈ సీన్ మస్తుంటదసలు. దీంతో ఫెస్టివల్స్ ఈవ్ చాప్టర్ 2 కూడా ఎండ్ అయిపోతుంది. చలో ఇంగ అసలు లేట్ చేయకుండా నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 1000 ఇయర్ ఫెఫ్డమ్. ఇందులో మనకేం కనిపిస్తదంటే గట్స్, ప్రిన్సెస్ వాళ్ళ గ్రూప్ మొత్తం కలిసి ఆ ప్రిజన్ టవర్ లోపలికి అలా దిగుతా ఉంటారనమాట. అది బయట నుంచి చూడడానికి చిన్నగుండొచ్చు కానీ లోపలికెళ్తే చాలా డెప్త్‌గుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో గట్స్ గాడు ఇట్లా అంటాడనమాట. ఇంప్రెసివ్. లోతుగా ఎళ్ళే కొద్దీ ఎళ్తూనే ఉందే అనేసి అంటాడు. ప్రిన్సెస్‌కి కొంచెం భయమేస్తా ఉంటది. అక్కడున్న ఒక ప్రిజన్ ఉంటది. ఏంట్రా ఈ ప్రిజను అనేసి ఇట్లా లోపల చూస్తదనమాట డోర్ లోపలికి. సడెన్‌గా ఒక వికారంగా కనిపించోడు బయటకొచ్చి గట్టిగా అరుస్తాడు. తను భయపడి కింద పడిపోబోతది. కానీ ఇంకా గట్స్ గాడు ఇట్లా పట్టుకుంటాడు తనని. "మీరు బానే ఉన్నారు గదా ప్రిన్సెస్" అనేసి మెయిడ్ అడిగిద్ది. "ఆ! అవునవును" అనేసి తనంటది. "మీరక్కడే వెయిట్ చేసి ఉండాల్సింది" అనేసి గట్స్ అంటాడు. అప్పుడు ప్రిన్సెస్ ఏమో "లేదు లేదు ఐ స్వేర్ ఇట్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను లార్డ్ గ్రిఫిన్‌ని చూడాలి" అనేసి చెప్పిద్ది. "ఓకే. ఓకే. నాకర్థమవుతుంది. ఇప్పుడు నుంచో" అనేసి అంటాడు. తనేమో నుంచోదనమాట. "సరే అయితే నేను నిన్ను ఎత్తుకుంటాను. ఇప్పుడెక్కు" అనేసి ఇట్లా కిందకొంగుతాడు. "అహా! నేనెక్కలేను" అనేసి తనంటది. మీరు జోక్ చేస్తున్నారు గదా! అని వీడు తల కొట్టుకుంటాడింకా. "అయితే ఒక పని చేయండి. మీరిక్కడే వెయిట్ చేయండి" అనేసి గట్స్ అంటాడు. "లేదనుకుంటే ఇప్పుడే ఎక్కండి" అనేసి అంటాడు. సరే అనేసి ఇంక ప్రిన్సెస్ గూడా ఎక్కేస్తది. "నౌ లెట్స్ గో. థాంక్ యూ ఫర్ ట్రబుల్" అనేసి మోసుకెళ్తా ఉంటాడు ప్రిన్సెస్‌ని. అసలిదెంత లోతుగా వెళ్తుంది అనేసి గట్స్ అడుగుతాడు. అప్పుడు ప్రిన్సెస్ ఇట్లా చెప్పిద్దనమాట. నేనిది కింగ్ దగ్గర విన్నాను. అసలు ఈ అండర్‌గ్రౌండ్ ప్రిజన్ అనేది ఇంక్విజిషన్ తర్వాత బిల్డ్ చేషినారు. అండ్ ఇది టవర్ యొక్క డెప్త్ కన్నా లోతుగా అయితే వెళ్ళదు అనేసి చెప్పిద్ది. కానీ ఈ హోల్ అనేది ఈ ప్రిజన్ బిల్డ్ చేసే ముందు నుంచే ఎప్పటినుంచో ఉంది. అండ్ దీని డెప్త్ అనేది మిడ్‌ల్యాండ్‌లో ఉన్న ఏ మౌంటైన్ కన్నా చాలా ఎక్కువ అనేసి చెప్పిద్ది. అంటే ఒక మౌంటైన్ కన్నానా అనేసి వాళ్ళు షాక్ అవుతారు. అసలు ఈ హోల్ బాటమ్‌లో ఏముంది అనేసి గట్స్ అడుగుతాడు. అప్పుడు ఆ ప్రిన్సెస్ ఇట్లా చెప్పిద్దనమాట. మీ అందరికీ ఈ కింగ్‌డమ్ యొక్క నేమ్ అదే మిడ్‌ల్యాండ్ యొక్క ఆరిజిన్ ఏంటో తెలుసా అనేసి అడిగిద్ది. అప్పుడు గట్స్ గాడేమో లేదు దానికి ఈ హోల్‌కి ఏమైనా సంబంధం ఉందా అనేసి అడుగుతాడు. అప్పుడు తిను చెప్పిద్దనమాట. ఇదంతా ఒక 1000 ఇయర్స్ క్రితం స్టోరీ. అప్పట్లో ఈ కాంటినెంట్ కంటిన్యూయస్‌గా వార్స్‌లోనే ఉండేది. చిన్న చిన్న సిటీస్, డిఫరెంట్ డిఫరెంట్ ట్రైబ్స్ కొట్టుకుంటూనే ఉండేవాళ్ళు. అపరెంట్‌లీ అదొక రైవల్ వార్‌లార్డ్స్ యొక్క ఏజ్ అనేసి చెప్పిద్ది. ఈ కంటిన్యూయస్ వార్‌ఫేర్ వల్ల ల్యాండ్ టోటల్‌గా పాడైపోయింది. అండ్ ఫుడ్ సప్లై అనేది తక్కువైపోయింది. ప్లేగ్ మళ్ళీ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల 1/3 ఆఫ్ ది పాపులేషన్ చచ్చిపోయింది అనేసి చెప్తే గట్స్ ఏమో ప్రస్తుత రోజుతో కంపేర్ చేస్తే ఆహ్, ఏ రకంగా డిఫరెంట్‌గా లేదే అనేసి అంటాడు. ఎటువంటి ప్రోగ్రెస్ లేదు అనేసి చెప్తాడు. అప్పుడు ప్రిన్సెస్ కంటిన్యూ చేస్తుంది. కానీ ఫైనల్‌గా ఒక వ్యక్తి వచ్చాడు. తని వార్ ఎడ్జ్‌కి ఫుల్ స్టాప్ పెట్టాడు అనేసి చెప్పిద్ది. అతనే ది సుప్రీం కింగ్ గైసరెక్.
ఆయన ఒక చాలా పెద్ద ఎంపరర్. ఆయన డజన్స్ ఆఫ్ నేషన్స్‌ని కలిపి ఒక ఓల్డ్ ఏజ్ ఎంపైర్‌నే ఎస్టాబ్లిష్ చేసినారు. అసలు ఆయన ఏ దేశం నుంచొచ్చారు? ఆయన ఈ ఆర్మీని ఎలా రైజ్ చేసినారు అన్న విషయం ఎవ్వరికీ తెలీదు. ఆయన గురించి ఎటువంటి రికార్డ్స్‌లో గూడా లేదు అని చెప్తే అప్పుడు గట్స్ గాడేమో వినడానికి గ్రిఫిత్‌లా ఉన్నాడే అనేసి అనుకుంటాడు. ఆయన మర్సిలెస్ ఇంకా రూత్‌లెస్ వే ఆఫ్ ఫైటింగ్ వల్ల ఆయన అపోనెంట్స్ నుంచి డిఫరెంట్ నేమ్స్ అయితే వచ్చినాయి. వాళ్ళాయనని డీమన్ కింగ్ అని అండ్ కింగ్ ఆఫ్ గ్యాలపింగ్ డెత్ అని పిలిచేవాళ్ళు. అండ్ ఇంకొక రీజన్ గూడా ఉంది. ఎప్పుడైనా బ్యాటిల్‌కెళ్ళే ముందు ఎంపరర్ గైసరిక్ ఒక స్కల్ షేప్‌లో ఉండే డ్రెడ్‌ఫుల్ హెల్మెట్‌ని వేసుకొని వెళ్ళేవాడు అనేసి చెప్పిద్ది. గట్స్ గాడికి ఒక్క సెకండ్ స్కల్ నెట్‌గాడు గుర్తుకొస్తాడనమాట. కొంపదీసి వాడు కాదు గదా! అనేసి అనుకుంటాడు. అప్పుడు జుడేయా ఇట్లా చెప్తాడనమాట. "హా! అదా! ఆ ఫెయిరీ టేల్ గురించి నేను గూడా విన్నాను. స్కల్ నైట్ యొక్క కథ కదా!" అనేసి చెప్తాడు. అకార్డింగ్ టు ద లెజెండ్స్ నాకు తెలిసినంత వరకు ఆయన డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎంపైర్‌లో డిఫరెంట్ వర్కర్స్‌ని బలవంతంగా తీసుకొచ్చి ఒక పెద్ద క్యాపిటల్ సిటీని బిల్డ్ చేయడానికి ట్రై చేసిండంట. అండ్ కింగ్ ఏమో అట్‌మోస్ట్ ఎక్స్‌ట్రావగెన్స్‌తో బతుకుతూ అక్కడున్న ప్రజల మీద హెవియర్ టాక్సెస్ వేసేవాడు. అండ్ ఆ సిటీ అనేది ఫైనల్‌గా ఒక మెల్టింగ్ పాట్ ఆఫ్ ఫీస్టింగ్ అండ్ ప్లెజర్ లాగా మారిపోయింది. కానీ ఆ విషయము గాడ్‌కి నచ్చలేదు. సో, ఆయన ఒక 5 ఏంజెల్స్‌ని పంపించిండు స్కల్ నైట్‌ని ఎదిరించడానికి. బై లైట్నింగ్ అండ్ గ్రేట్ ఎర్త్‌క్వేక్స్‌తో ఆ సిటీని ఎర్త్ ఫేస్ నుంచే ఎరేజ్ చేసేసినారు. అసలు ఎటువంటి ట్రేస్ మిగలకుండా ఎరేజ్ అయిపోయింది. ఇదంతా కేవలం ఒక నైట్‌లోనే జరిగిపోయింది అనేసి చెప్తాడు జుడేయా. అప్పుడు కాస్కా ఇట్లా అడిగిద్ది. వాళ్ళు 4 మెంబర్సే కదా అని. అప్పుడు "ఆ! అవునవును" అనేసి జుడేయా అంటాడు. అండ్ ప్రిన్సెస్‌ని ఇట్లా అడుగుతాడనమాట. ఏదైనా కానివ్వండి, ఇంతకీ ఆ ఫెయిరీ టేల్‌కి ఈ హోల్‌కి సంబంధం ఏంటి అని. అప్పుడు ప్రిన్సెస్ ఇట్లా చెప్పిద్ది. అది కేవలం ఒక ఫెయిరీ టేల్ మాత్రమే కాదు. ఆ సిటీ అనేది నిజంగానే ఎగ్జిస్ట్ అవుతుంది. అపరెంట్‌లీ ఆ సిటీ యొక్క పేరు ల్యాండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నేషన్స్. సో, అందువల్లనే దానికి మిడ్‌ల్యాండ్ అని పేరు పెట్టినారు అని చెప్పిద్ది. దాని అర్థం ఏంట్రా అంటే ఆ సిటీ ప్రస్తుతం మిడ్‌ల్యాండ్ అనమాట. అండ్ ఆ రోజు నుంచి ఆ న్యాచురల్ కలామిటీ వల్ల గ్రౌండ్ లోపల సింక్ అయితున్న ఆ సిటీ ఈ రోజుకి కూడా ఎక్కడో ఈ చీకటి గుహ లోపల సీప్ అవుతూనే ఉంది. లోపలికెళ్తూనే ఉంది. అట్ ది బాటమ్ ఆఫ్ దిస్ హోల్ అనేసి చెప్పిద్ది. వాళ్ళలా ఆ హోల్ లోపల చూస్తారు. ఫుల్లు లోతుంటుందనమాట. ఇది నిజమేనా అనేసి అడుగుతాడు గట్స్. అప్పుడు తను ఇట్లా చెప్పిద్ది. ఇదంతా నాకు మా హిస్టరీ టీచర్ చెప్పింది. అది నిజమో కాదో నాకు తెలీదు అనేసి అంటది. కానీ దాని తర్వాత ఆ ఎంపరర్ చచ్చిపోయిన తర్వాత ఈ కాంటినెంట్ అనేది కొలాప్స్ అయిపోయింది. అండ్ ప్రస్తుతం మనకు తెలిసిన కంట్రీస్ లాగా మారిపోయింది అని చెప్పిద్ది. ఆ ఎంపరర్‌కి ఎటువంటి చిల్డ్రన్ లేరు. సో, ఒక డైరెక్ట్ లైన్ అనేది లేదు. కానీ ఈ అన్ని కంట్రీస్‌లోకెల్లా మిడ్‌ల్యాండ్ యొక్క రాయల్ ఫ్యామిలీ మాత్రమే గైసరెక్ యొక్క బ్లడ్‌ని ఇంకా క్యారీ ఆన్ చేస్తుంది. అండ్ ఇదైతే ఒక ఫ్యాక్టే. చాలా ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ ఈ హోల్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేసినాయి అని చెప్పిద్ది. కానీ ఎవరు పైకి తిరిగి రాలేదు అని చెప్పిద్ది. ఈ టవర్ ఆఫ్ రీబర్త్ అనేది ఆ అన్‌క్లీన్ పాస్ట్‌ని సీల్ చేయడానికి కట్టినారు అని చెప్పిద్ది. సో, అది మనకు తెలియని హిస్టరీ టూరా అనేసి వీడంటాడు జుడేయా. సో, ఒకవేళ ఈ ప్లేస్‌కి అంత హిస్టరీనే ఉండుంటే మనం కొన్ని దెయ్యాల్ని చూస్తామేమో అనేసి జోక్ చేస్తాడు వీడు. ప్రిన్సెస్ ఏమో గట్టిగా అరుస్తది క్యా అనేసి. కాస్కా వెనక్కి తిరిగి నడుస్తా ఉంటే సడెన్‌గా తగిలిద్దనమాట పైన కేవ్. దెబ్బకి తన చేతిలో ఉన్న లాంటర్న్‌ని ఇట్లా కింద పడేస్తది. "ఏం చేస్తున్నావు నువ్వు?" అనేసి గట్స్ అడుగుతాడు. అది అట్లా కింద పడుతూనే ఉంటది. అసలు ఆగనే ఆగదు. కింద మనకొక స్టాచ్యూ లాంటిది కనిపిస్తదనమాట. పెద్ద స్టాచ్యూ. కట్ చేస్తే కిందేముంది అన్నదే మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. అక్కడ నిజంగానే పెద్ద కట్టడాలు, పెద్ద స్టాచ్యూస్ అన్నీ ఉంటాయన్నమాట. ప్లస్ చాలామంది స్కెలిటన్స్, బాడీస్ అన్నీ ఉంటాయక్కడ. అసలు లెక్కలేనన్ని స్కెలిటన్స్ ఉంటాయక్కడ. అన్ని స్కల్స్ మీద గట్స్ గాని బ్రాండ్ ఉంటది గదా! ఆ బ్రాండ్ ఉంటుంది. గట్స్ గాని బ్రాండ్ అర్థమేంటో మీకు తెలుసు గదా! దానర్థం సాక్రిఫిషియల్ ఆఫరింగ్ అనేసి. సో, ఏంట్రా అంటే అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు అలా అవ్వబడ్డారు. అదేంటి అనేది మనకింకా తెలీదు. చలో లెట్స్ కంటిన్యూ. కట్ చేస్తే
వాళ్ళింక కంటిన్యూ అవుతా ఉంటారు. సడెన్‌గా గట్స్ గాడు ఇట్లా వెనక్కి తిరుగుతాడు. ఏంటది ఏదో కనిపించినట్టుందే నా ఇమాజినేషనా అనేసి అనుకుంటాడు. ఏం లేదులే అనేసి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ వెనక్కి చూస్తే ఎవడో చిన్నగా కనిపిస్తాడు. ప్రాబబ్లీ ఈడ టార్చరర్ ఏమో. కంటిన్యూ చేస్తే వీళ్ళు అలా నడుచుకుంటూ ఇంకా ఎండ్‌కొచ్చేస్తారు. ఎండ్ ఇంక ఫైనల్ రూమ్ అది. అదే అనుకుంటాను అనేసి గట్స్ అంటాడు. కాస్క టోటల్‌గా షాక్ అయిపోతుందనమాట. ఈ డార్క్‌నెస్‌లో గ్రిఫిత్ ఒక సంవత్సరం మొత్తం ఉన్నాడా అనేసి అనుకుంటుంది. అప్పుడు ప్రిన్సెస్ ఇంకా నన్ను వదిలేసేయి నేను కిందకి దిగుతా అనేసి దిగిద్ది. స్పీడ్‌గా పరిగెట్టుకుంటూ ఆ డోర్ దగ్గరికెళ్ళి ఇట్లా కొడుతూనే ఉంటదనమాట. లార్డ్ గ్రిఫిత్ అనేసి అరుస్తది. కాస్క టోటల్‌గా షాక్ అయిపోతదనమాట. మొత్తం ఇట్లా షివర్ అయితా ఉంటది. ఇంకా ఇన్ని రోజుల తర్వాత గ్రిఫిత్‌ని కలుస్తుంది గదా! వెనక నుంచి గట్స్ వచ్చి ఇట్లా భుజం మీద పట్టుకుంటాడు. తర్వాత కాస్క ఇట్లా కీతో ఓపెన్ చేస్తది. ఓపెన్ చేసి ల్యాంటర్న్ పట్టుకొని ఇట్లా లోపలికెళ్తారు వాళ్ళు. ఎళ్ళంగానే అక్కడ వాల్ మొత్తం బ్లడ్ ఉంటది. అండ్ కింద మొత్తం వాటర్ ఉంటదనమాట. అండ్ వీళ్ళింకా స్లోగా లోపలికెళ్ళి గ్రిఫిత్ అనేసి పిలుస్తారు. జుడే ఏమో ప్రాబబ్లీ వాడు ఇంకో సెల్‌లో ఉన్నాడేమో అనేసి అంటాడు. అప్పుడు ప్రిన్సెస్ ఏమో లేదు నాకు పక్కా తెలుసు ఆయన లోయెస్ట్ లెవెల్‌లోనే ఉన్నాడు అనేసి చెప్పిద్ది. అప్పుడు గట్స్ గాడు సడెన్‌గా ఏదో రియలైజ్ అవుతాడనమాట. ఇక్కడికి ఎవరో వచ్చారు అనేసి అంటాడు. ఇలా అటు సైడ్ దగ్గరికెళ్ళి చూస్తే ఎవడో నేల మీద ఉంటాడనమాట. గ్రిఫితా అనేసి వీళ్ళందరూ ఇట్లా దగ్గరికెళ్ళబోతారు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. 1000 ఇయర్ ఫ్రీడమ్ ఎండ్ అయిపోతుందనమాట. ఓకే గైస్. ఇంకా ఈ వీడియోలో అయితే ఇంతే. మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఇక్కడి వరకు చూసినారంటే ఒక లైక్‌నైతే కొట్టేయండి. వీడియోని చాలామంది చూస్తున్నారు గానీ ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే కొట్టట్లే. జస్ట్ ఒక లైక్ కొట్టేయండి. మన వీడియో చాలా బూస్ట్ అవుతుంది. అండ్ ఆ 100 ఫాలోవర్స్ 100 సబ్‌స్క్రైబర్స్ త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ ఒక్కడు మాత్రం మిగిలున్నాడు. ఓకే గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్. బాయ్ ఫర్ నౌ.